ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. ఈ మంచి రాత్రి నిమిత్తమై నేను స్తుతిస్తున్నాను. నీ ప్రియ బిడ్డలమైన మేము మరల ఒక్కసారి నీ పవిత్రమైన పాదములను సమీపించడానికి మీరు కృప దయచేశారు తండ్రి. ఈ వాతావరణంలో ఎంతో మార్పు ఉన్న మీ బిడ్డలు నీ వాక్యం వినాలనే ఆశతో నీ సన్నిధానంలోకి వచ్చారు. దయచేసి మీ ప్రియ బిడ్డలు మీరు కనికరించండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడని నీ వాక్యం సెలవిస్తాను. రాత్రి సమయమందు మా ప్రియ తల్లులు, మా ప్రియమైన తండ్రులు ఏ ఆలోచనతో ఆశతో మీ పాదాలు చెందుకు సమీపించారు వాటిని మీరు ఎరిగిన దేవుడు మా ప్రభు. దయచేసి మీ బిడలతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. దయచేసి మీ బిడలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను స్వామి. మీ వాక్యాన్ని మీ బిడలు వింటుండగా ప్రభా ప్రతి బిడ్డ ఉజ్జీవింపబడుటకు మీరు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యాన్ని పంపి మా ప్రభా మీరు వెనుకకు రప్పించే దేవుడవు కాదు. నీ వాక్కును పంపి నీ బిడ్డల్ని పైకి లేవనెత్తు దేవుడవు. నీ వాక్కును పంపి నీ బిడ్డలను బాగు చేసే దేవుడవు స్వామి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఆ శ్రేష్టమైన వాక్యం ఈ రాత్రి సమయమందు మీ బిడ్డల మధ్యన కార్యం జరిగించని మా ప్రియ తండ్రి. నీ వాక్యానికి మీ బిడ్డలకు మధ్యన ఏ విధమైన అభ్యంతరాలు లేకుండా ప్రతి అభ్యంతరాన్ని యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో వారి మధ్య నుండి బయటికి పొమ్మనాజ్ఞాపిస్తున్నారు. నీ వాక్యం వింటుండగా ప్రభా వారిని పీడిస్తే ప్రతి విధమైన పాపం, ప్రతి విధమైన శాపం, ప్రతి విధమైన సమస్య, ప్రతి విధమైన ఇబ్బంది యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో వారిని విడిచి బయటికి పొమ్మనాజ్ఞాపిస్తున్నాను తండ్రి. నజరేయుడైన క్రీస్తు అధికారం కలిగిన నామంలో ఈ స్థలంలో మీరు మీ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయనిమని మా ప్రభా. ఈ స్థలంలో సాతానుడికి వానికి సంబంధించిన ఏ దురాత్మకు, ఏ దురాత్మల సమూహములకు అధికారం లేదు తండ్రి. యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రతి విధమైన అపవిత్రాత్మని పరలోకంలో ఉన్న సర్వోన్నతుడైన దేవుని నామములో ప్రతి అపవిత్రాత్మని బంధిస్తున్నాం ప్రభా. వాటిని పాతాళంలోకి త్రొక్కి పడివేస్తున్నాము తండ్రి. మీ నామమే మహిమపరచబడని ప్రభా, మీ నామమే ఘనపరచబడని, మీరే మహిమ పొందుకునమని క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ తండ్రి. ఆమేన్. అందరం చేద్దాం ఆమేన్. దయచేసి కూర్చున్నాం. రాజమండ్రి పట్టణస్థులైన మీ అందరికీ, ఆయా సంఘాల నుండి విచ్చేసిన దైవ సేవకులకు, ఈ కూడికలలో ఎంతో శ్రమపడి పనిచేసినటువంటి ప్రతి వారికి యేసుక్రీస్తు ప్రశస్త నామాన నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నా. ఎలీషా బైబిల్ స్కూల్లో తరబీదు పొంది ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి దైవ సేవకులు కూడా ఈ కూడికలకు వచ్చి ఎంతో శ్రమపడి వాళ్ళు పనిచేశారు. ప్రార్థనలో ఎంతో సహకరించారు. ఆ దైవజనులు కూడా క్రీస్తునామాన నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మానక ప్రియులరా, మనతో ప్రభు మాట్లాడుతున్న విధానాన్ని మనం ఎరిగి ఉన్నాం. మొట్టమొదటి రాత్రి ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనలను ప్రేమించి వ్యక్తి జీవితంలో సంతోషం ఎందుకు లేదు అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేశాడు. రెండవ దినాన క్రైస్తవ కుటుంబాన్ని ఏ రీతిగా కట్టుకోవాలి అనేటటువంటి ఆ సత్యమును మనం తెలుసుకోవటానికి ప్రభు సహాయం చేశారు. నిన్నటి దినాన సంఘం యొక్క ఉద్దేశాన్ని, సంఘం దేనితో సంబంధాన్ని కలిగి ఉండాలి, సంఘానికి
అధికారం ఏ రీతిగా ఉండాలని అనేక విషయాలు సంఘాన్ని గురించి తెలుసుకోవటానికి ప్రభు సాయం చేశాడు. సంఘంలో దేవుడు పని చేయాలి. దేవుడు పని చేయకుండా ఈ రోజున సంఘంలో మరొకరు పని చేస్తున్నారు. దేవుని యొక్క కార్యాలు సంఘంలో జరగడం లేదు. దానికి కారణం ఏమిటి అనే విషయాన్ని గురించి కిందటి రాత్రి మనం తెలుసుకున్నాం. సంఘంలో అపవిత్ర ఆత్మ ఉండి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కార్యములు జరగనివ్వకుండా సాతానుడు అభ్యంతరంగా నిలబడ్డాడని క్రిందటి రాత్రి తెలుసుకున్నాం. రాత్రి సమయమందు క్రైస్తవులు ఎందుకు ఆశీర్వదించబడలేదు, క్రైస్తవులకు ఎందుకు ఆశీర్వాదం లేదు అనే విషయాన్ని గురించి రాత్రి మనం తెలుసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయని. ఈ రాత్రి ప్రత్యేకంగా 2 ఆశీర్వాదాలని గురించి మీతో మాట్లాడటానికి ప్రభు నాకు సహాయం చేయని. ఒకటి పరలోక సంబంధమైన ఆశీర్వాదం, రెండవది భూ సంబంధమైన ఆశీర్వాదం. దేవుడు మొట్టమొదట ఆశీర్వాదముతోనే మనుషుని లోకంలోనికి పంపించినట్టుగా దేవుని గ్రంథం మనకు బోధిస్తాది. తన పోలికలో తన స్వరూపంలో చేయబడిన ఆ మొదటి మనుషుని చూసి నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపు అని ఆశీర్వదించాడు. దేవుడు మనిషిని ఆశీర్వదించేవాడు కానీ దేవుడు మనిషిని శపించేటటువంటి వాడు కాదు. ఆయన నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదించబడాలని, ఆశీర్వాదంలో అభివృద్ధి పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ తల్లి ఆ బిడ్డను తీసుకొని కాస్త బయటికి వెళ్ళి మా ప్రేమైనటువంటి వల్ల దేవుడు శపించేటటువంటి వాడు కాదు. ఆశీర్వదించేటటువంటి దేవుని నమ్ముకున్నటువంటి మనం ఎందుకు ఆశీర్వాదం లేకుండా జీవిస్తున్నాం? ప్రియులారా, 2 విధాలైన ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చేటటువంటి వాడు. ఒకటి లోకరీతి అయిన ఆశీర్వాదం, రెండవది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. పరలోక సంబంధమైన ఆశీర్వాదం అంటే మనల్ని ప్రభుల వారు పరలోకానికి తీసుకువెళతాడు అనేటటువంటి విషయం. ఈ లోకంలో నీవు దరిద్రుడివిగా, ఈ లోకంలో రోగిగా, ఈ లోకంలో శాపగ్రస్తుడివిగా, ఈ లోకంలో తృణీకరించబడిన వ్యక్తివిగా నీవు జీవించాలని దేవుని ఉద్దేశం కాదు. యేసయ్యని నమ్ముకున్న ఏ బిడ్డ కూడాను ఆ కృపగల దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి అనర్హుడు కావాలి అని దేవుని ఉద్దేశం కాదు. నిన్ను పరలోకానికి తీసుకువెళ్లాలని, తనతో పాటు నిన్ను కూర్చోబెట్టుకోవాలని నా ప్రభుల వారి యొక్క ఆశ, ఆలోచన ఉంది. రాత్రి సమయమందు లోక సంబంధమైనటువంటి ఈ ఆశీర్వాదాన్ని ఏ రీతిగా మనం పొందుకోవాలి అనే ఆలోచనతో దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ప్రతి గ్రంథంలో కూడా ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ప్రభుల వారు ప్రజలతో తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ప్రతి సందేశము లేక ప్రతి సమాచారము కూడా మానవ జీవితానికి ఎంతో వర్తించినదిగా కనిపిస్తుంది. ఆ రోజుల్లో జరిగిన కార్యాలైనా, ఈ రోజుల్లో జరుగుతున్న కార్యాలైనా ప్రతి ఒక్కటి కూడా మనుషునికి వర్తించే రీతిగానే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్న ప్రతి సమాచారము మనకు బోధిస్తూ ఉంది. ఈ రోజుల్లో జరుగుతున్న కార్యాలైనా ప్రతి ఒక్కటి కూడా మనుషునికి వర్తించే రీతిగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్న ప్రతి సమాచారం మనకు బోధిస్తూ ఉంది. ఈ రోజున వాక్యంలో మొట్టమొదటిదిగా న్యాయాధిపతుల గ్రంథంలో చదువుకున్నట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 8వ వచనము నుండి చదువుకున్నట్లయితే, ఆ స్థలంలో మనం పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని గురించి లేక దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని గురించి ఓ ప్రత్యేకమైన విషయం ఆ స్థలంలో రాయి. ఆ వాక్యంలో ఉన్న సారాంశం ఏమిటి అనే ఆలోచన మనకు కలిగితే, ప్రియులారా, ఇశ్రాయేలీయులలో యూదా వంశం అనేది ఒకటి. ఆ యూదా వంశస్థులు యెరూషలేం పట్టణం మీదకి యుద్ధానికి వెళ్లారు. ఆ పట్టణాన్ని మీద యుద్ధం చేసి దాన్ని నేలమట్టం చేశారు. పట్టణాన్ని పూర్తిగా పాడు చేశారు. ఆ స్థలంలో ఉన్నటువంటి ప్రజల్ని వారు దోచుకోవడమే కాకుండా ఆ మన్య ప్రాంతములలో, అరణ్య ప్రాంతములలో నివాసం చేసేటటువంటి కనానీయుల మీద కూడా వారు యుద్ధం చేస్తూ వచ్చారు. అయితే ఆ ప్రదేశాలలో అనాకీయులు
అనేటటువంటి బలిష్టమైన జనాంగం ఉన్నారు. వారు ఎత్తరు బలమైనటువంటి వారు, రాక్షసులు అని కూడా అనొచ్చు వారు. ఆ రీతిగా అనాకీయులను బంధించడానికి, వారి మీద యుద్ధానికి వెళ్ళటానికి భయపడ్డారు. అప్పుడు కాలేబు అనేటటువంటి ఒక వ్యక్తి ప్రజలతో ఈ విధంగా మాట్లాడారు. అనాకీయులతో యుద్ధం చేసేటటువంటి వ్యక్తి ఒకడు కావాలి. వారు దెబీరు ప్రాంతంలో ఉన్నారు. దెబీరు అనేటటువంటి పట్టణానికి మారు పేరు కిరియత్యాఫెరెసు అనేటటువంటి పేరు పెట్టబడి ఉంది. సులభంగా మనం చెప్పాలంటే దెబీరు. ప్రియులరా, ఆ పట్టణాన్ని ఎవరైతే పట్టుకుంటాడో వానికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని కాలేబు చెప్పాడు. ఆ మాట విన్న తరువాత కాలేబు తమ్ముడైనటువంటి కనజు కుమారుడు ఒత్నీయేలు అనేటటువంటి వ్యక్తి ఆ దెబీరు అనే పట్టణాన్ని పట్టుకున్నాడు. ఆ కారణాన్ని బట్టి కాలేబు తన కుమార్తె అయిన ఆక్సాలునిచ్చి ఒత్నీయేలుకు వివాహం చేశాడు. ఆక్సాలు వివాహమైన తరువాత తండ్రి దగ్గరికి గాడిద మీద ప్రయాణమై వెళుతూ ఉంది. తన తండ్రిని చూసిన తరువాత ఆమె గాడిదను దిగి, తండ్రి, నాకు దక్షిణపు పొలం ఇచ్చావు, నాకు నీటి మడుగులను దయచేయండి అని ఆక్సాలు తన తండ్రి అయిన కాలేబును అడిగాది. అప్పుడు కాలేబు చెప్పిన మాట, అమ్మా, నీ దక్షిణ పొలము పండటానికి పల్లపు మడుగుల్లోటి నీళ్లు, మెరక మడుగుల్లోటి నీళ్లు కూడా నేను ఇస్తున్నాను అని చెప్పాడు. ఆ రీతిగా తండ్రి అయిన కాలేబు తన కుమార్తె అయిన ఆక్సాను ఆశీర్వదించాడు. ఆమె ఆ రీతిగా తండ్రి వద్ద దీవెన పొందుకున్నది. పల్లపు మడుగుల్లోటి నీళ్లు, మెరక మడుగుల్లోటి నీళ్లు తన దక్షిణపు పొలములో ప్రవహించడానికి, దక్షిణ పొలము పండించుకోవటానికి అనుకూలమైన రీతిగా తండ్రి ఆక్సాలుకు అనుగ్రహించాడు. వింటున్న దైవ జనాంగమా, చరిత్రలో ఒకప్పుడు జరిగిన సమాచారం ఇది. చరిత్రలో ఒక వంశంలో, ఒక కుటుంబంలో జరిగిన సమాచారం ఇది. అది ఆ దినానికే సరిపోయిందా అంటే లేదు. కాలక్రమేణా తరం తరువాత తరం ప్రతి వారికి యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి వారికి కూడా ఈ యొక్క సమాచారం వర్తించిందే, సంబంధించినదే. కాలేబు తన కుమార్తెను దీవించినట్లు, ఆశీర్వదించినట్లు పరలోకపు తండ్రి కూడా మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఇందులో ప్రత్యేకంగా గమనించవలసిన సమాచారం ఏదైనా ఉందా? దీనిలో ఆశీర్వాదాన్ని గురించిన విషయాలు ఏమున్నాయి అనే ఆలోచన మనకు రావచ్చు. చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. ప్రియులరా, బాగా గమనించాలి. కాలేబు చెప్పినటువంటి మాట, ఇదిగో ఈ దెబీరు పట్టణాన్ని, కిరియత్సేఫెరు అనేటటువంటి ఈ పట్టణాన్ని ఎవరైతే పట్టుకుంటాడో వానికి నా కుమార్తెనిస్తాను, వివాహం చేస్తానని చెప్పాడు. ప్రియులరా, గమనించాలి. ఆ కాలేబు యొక్క కుమార్తె పేరు ఆక్సాలు. ప్రియులరా, ఆక్సాలు అనే మాటకు కడియము అని అనేక మంది పెద్దలను గౌరవించేటప్పుడు పూర్వం వారు కడియాలను తొలగేటటువంటి వారు. ఆ వ్యక్తికి ఘనత కలగటానికి, ఆ వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా అతన్ని గౌరవించడానికి ఆ రీతిగా కడియమును తొలగేటటువంటి వారు. ఆక్సా అనగా కడియము అని అర్థం. ప్రియులరా, గమనించవలసిన విషయం, దాని అర్థం తన తండ్రికి ఘనత తెచ్చే కుమార్తె. తన తండ్రికి అపకీర్తి తెచ్చేది గాని, ఘనహీనత తెచ్చేదిగా కాని ఆక్సాలు లేదు. ఆమె పేరుకు తగిన అర్థాన్ని బట్టి తన తండ్రి అయిన కాలేబుకు ఘనత తెచ్చే కుమార్తె ఆవిడ. ఈ స్థలంలో చాలా మంది కుమార్తెలు ఉన్నారు. ప్రియులరా, మీ తల్లిదండ్రుల కుమార్తెలరా, మీ తల్లి తండ్రికి ఘనత తెచ్చే బిడ్డలుగా మీరు ఉండాలి. మీ తల్లి తండ్రికి అవమానం తెచ్చే బిడ్డలుగా, మీ తల్లి తండ్రిని దుఃఖపరిచే బిడ్డలుగా యవనస్తులైన కుమార్తెలు ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది. పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండంలోను, యోబు గ్రంథం 42వ అధ్యాయం 15వ వచనంలోను కుమార్తెలకు తండ్రి ఆస్తిలో స్వాస్థ్యం ఉంది అని వాక్యం సెలవిస్తాది. తండ్రి సంపాదించిన సంపాదనలో కుమారులకు స్వాస్థ్యం ఉంది కానీ, భాగముంది కానీ కుమార్తెలకు లేదు అని అంటారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తాది తండ్రి ఆస్తిలో కుమార్తెలకు స్వాస్థ్యం ఉంది అని. అంటే దాని అర్థం కుమారులెంతో కుమార్తెలు కూడా అంతే. ఒకవేళ కుమార్తె తండ్రి ఇంటిని విడిచిపెట్టి మరొక ఇంటికి వెళ్ళొచ్చు, మరొక ఇంటిలో తన సంసారిక జీవితాన్ని కొనసాగించవచ్చు, కానీ కుమారుడెంతో కుమార్తె కూడా అంతే. మహాభక్తుడైన దావీదు దేవుని బిడ్డగా గర్భఫలమును గురించి తాను మాట్లాడేటప్పుడు గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని చెప్పాడు. ఒక తల్లి గర్భాన్ని ధరించిందంటే ఆ తల్లిని దేవుడు ప్రేమించి బహుమానాన్ని ఇచ్చాడు,
అని ఆ తల్లి మగబిడ్డను కనని ఆడబిడ్డను ప్రసవించని. అయితే గర్భం దేవుడిచ్చిన బహు. ప్రియులారా గమనించాలి, ఆ రీతిగా తల్లి గర్భంలో పుట్టిన ప్రతి కుమార్తె కూడా వారి తల్లికి తండ్రికి ఘనత తెచ్చే బిడ్డలుగా జీవించాలి. ప్రాముఖ్యంగా క్రైస్తవ కుటుంబంలో పుట్టిన బిడ్డలు వారి తల్లిదండ్రులకి గౌరవాన్ని తెచ్చే బిడ్డలుగా జీవించాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, తల్లిని తండ్రిని గౌరవిస్తే లేక సన్మానిస్తే మనకేదైనా లాభమా? మహాభక్తుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు, పిల్లలరా మీ తల్లిదండ్రుల్ని సన్మానించుడి, అప్పుడు మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులవుదురు అని వాక్యం సెలవిస్తాడు. నీవు ఆడబిడ్డవు కాని మగబిడ్డవు కాని మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని సన్మానించేవారుగా ఉండాలి. మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని గౌరవించేవాళ్ళుగా ఉండాలి. ఆ రీతిగా తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుంటే వారు భూమి మీద దీర్ఘాయుష్మంతులవుతారు అని వాక్యం సెలవిస్తారు. మా తండ్రి చెడ్డవాడు, మా తల్లి విద్య లేనిది, మా తండ్రి పామరుడు, మా తండ్రి ప్రయోజకుడు కాదు, అలాంటి తండ్రిని నేను ఎలాగ సన్మానించాలి అని మాత్రం మనం. నీ జన్మకు వారు కారణభూతులు, నిన్ను పోషించి పెద్ద చేసిన వారు గనుక నీ తండ్రి ప్రవర్తనో నీ తల్లి యొక్క పరిస్థితినో బట్టి వారిని గౌరవించమని చెప్పలేదు. వారు నిన్ను కన్నవారు కాబట్టి ప్రతి బిడ్డ వారి తల్లిని తండ్రిని సన్మానించాలి. ఆ రీతిగా సన్మానిస్తే భూమి మీద దీర్ఘాయుష్మంతులవటానికి ప్రభుల వారు కృపదయ చేస్తాడు. దీర్ఘాయుష్లో ఏముంది అనే ఆలోచన మీకు రావచ్చు. దీర్ఘాయుష్లో 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. 1 ఆహారం ఉంది, ఆర్థికం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆత్మీయత ఉంది, ఆశ్రయము కూడా ఉంది. దీర్ఘాయుష్లో ఈ 5 దీవెనలు ఉంది. తల్లి తండ్రిని సన్మానించిన వాడి దీర్ఘాయుష్, ఆ దీర్ఘాయుష్లో ఈ 5 ఆశీర్వాదాలు ఆహారం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మీయత, ఆశ్రయం ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అనేక మంది పిల్లలు వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అనేక మంది పిల్లలు వారి తల్లిదండ్రులకు అవిధేయులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దయచేసి చెప్తున్నాను, ఏ బిడ్డ కూడా ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒప్పుకోదు. యేసుక్రీస్తు ప్రభుల వారు కన్యమరియ గర్భంలో పుట్టిన తరువాత 30 సంవత్సరాలు తన ఇంట ఉన్నాడు. ఆ 30 సంవత్సరాలు తన తల్లి తండ్రికి విధేయుడుగా జీవించాడు. ఆ తరువాత 3 సంవత్సరాలు తన్ని లోకానికి పంపిన పరలోకపు తండ్రికి విధేయుడుగా జీవించాడు. యవనస్తులారా, యవన కుమార్తెలారా, యవన కుమారులారా, మీ తల్లి తండ్రులకు విధేయులై జీవించుడి, అది మీకు ఆశీర్వాదం. తల్లి తండ్రిని సన్మానించేది, తల్లి తండ్రిని గౌరవించేది, ప్రేమించేది అది మీకు సర్వోన్నతుడైన దేవుడిచ్చిన భాగ్యం. ఈ స్థలంలో ఆత్సాలు అనేటటువంటి మాటకు కడియము అనగా తన తండ్రికి ఘనత తెచ్చేటటువంటి బిడ్డ. పిల్లరా గమనించాలి, ఘనత తెచ్చే కుమార్తె ఏ విషయంలో కూడా తన తండ్రికి సిగ్గును తెచ్చే కుమార్తెగా పరిశుద్ధ గ్రంథంలో ఓ తండ్రి ఉన్నాడు. ఆయన పేరు యాకోబు. అతడు ఒక రాత్రి దేవునితో పోరాడినటువంటి వ్యక్తి. దేవునితో పోరాడి దేవుని మీద విజయాన్ని సాధించాడని హోషేయ గ్రంథంలో రాయబడు. పిల్లరా బాగా గమనించాలి, యాకోబు దేవునితో పోరాడి గెలిచెను గనుక అతడు మగసిరి గలవాడు అని వాక్యం సెలవిస్తారు. దేవునితోనే పోరాడి గెలిచినటువంటి యాకోబు తన పిల్లల విషయాన్ని పట్టించుకోలేదు. తనకు లేయా పుట్టినటువంటి కుమార్తె అయిన దీన ఓ రోజు పట్టణంలోనికి వెళ్లి ఆ పట్టణంలో ఆ కుమార్తెలు స్త్రీలు ఏ విధంగా ఉంటారు అనేటటువంటి ఆ పరిశీలన నిమిత్తం వెళ్లి తన జీవితాన్ని పాడు చేసుకుని వచ్చారు. ప్రియులారా గమనించవలసి, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానో తెలుసా? అనేక మంది భక్తిపరులైన తల్లిదండ్రుల పట్టణాలలో పరిస్థితులు, పట్టణంలో కలుగుతున్నటువంటి మార్పులు చేర్పులు, పట్టణంలో ఉన్న నాగరికతతో సంబంధాలు పిల్లలు కలిగి పాడైపోతూ ఉన్న రోజులివి. యవనస్తులారా, మీ తల్లిదండ్రులను అనుసరించండి, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. మీ తల్లిదండ్రుల యొక్క విధేయత కలిగి జీవిస్తే సర్వోన్నతుడైన దేవుని ఆశీర్వాదం మీకుంటారు. ఆ దేవుని యొక్క దీవెన మీరు పొందుకొని జీవించడానికి ప్రభు కృపదయ చేస్తాడు. ఆ రీతిగా యాకోబు లేయమ్మ కుమార్తె దీనమ్మ పాడైపోయారు. తన జీవితాన్ని పాడు చేసుకొని ఆ కుటుంబానికి మచ్చ తెచ్చారు. నీ జీవితం ఆ విధంగా కాకూడదు. నీ తల్లి తండ్రి వెళ్లే మార్గం, నీ తల్లి తండ్రి బోధించే ఆ బోధనలో నీవు ఎదగాలి.
పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యం 8వ అధ్యాయం యెరూషలేము పట్టణంలో సంఘమునకు హింస కలిగెను. ఆ హింస కలిగినప్పుడు అపోస్తలులు తప్ప విశ్వాసులందరూ కూడా చెదరిపోయింది. ఆ రీతిగా చెదరిపోయిన వారిలో ఫిలిప్పు అనే వ్యక్తి ఒకడు. అతడు యెరూషలేము పట్టణాన్ని వదిలిపెట్టి సమరయ పట్టణానికి వెళ్ళాడు. ఆ సమరయ పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నట్టుగా సెలవిస్తారు. ఆ తరువాత ఆయన అక్కడక్కడ అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తూ వెళ్ళాడు. ఆయనకు కుటుంబం, ఆయనకు భార్య, ఆయనకు 4 కుమార్తెలు. అతని భార్య పేరు ఆయన కుమార్తెల పేరు కూడా చెప్పలేదు. అయితే ఆయన కుమార్తెల్ని గురించి ఈ విధంగా రాయి, ఫిలిప్పుకు 4 కుమార్తెలు, వారు ప్రవక్తని. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి 4 కుమార్తెలు, 4 కుమార్తెలు కూడా ప్రవక్తని లేక ప్రవక్త అంటే ప్రవచించేటటువంటి వా. ప్రియులరా, ప్రవచనం అనేటటువంటిది సంఘ క్షేమాన్ని కలిగించేటటువంటిది. అతనికి పుట్టిన 4 కుమార్తెలు కూడా సంఘానికి క్షేమాన్ని కలిగించే బిడ్డలని దేవుని వాక్యం సెలవిస్తారు. క్రీస్తు ప్రశస్తమైన రక్తంతో కడగబడిన వ్యక్తులకు క్షేమాన్ని కలిగించే ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా ఫిలిప్పు కుమార్తెలు కనిపిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులారా, మన పిల్లల్ని పెంచాలి, మన పిల్లలకు విద్య చెప్పించాలి, మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలి, మన పిల్లలకు ఆస్తులు సంపాదించాలి, మన పిల్లలకు మంచి వసతులను మనం ఏర్పాటు చేయాలి. అదే సమయంలో మన పిల్లల్ని దేవుని మార్గంలో కూడా పెంచాలి. అదే సమయంలో మన బిడ్డలు దారి తప్పకుండా ప్రభు మార్గంలో నడిచేటటువంటి వారినిగా మన బిడ్డల్ని చేయాలి. ఆ రీతిగా చేయకపోతే బిడ్డలు దారి తప్పాల్సి ఉంటారు. ఆ రీతిగా చేయకపోతే ఒక్క రోజున పరలోకంలో నీ ఎదుట వారు కనిపించరు. నీవు దేవునికి దూరస్తులం. నీ చేతులతోనే నీ బిడ్డల్ని దేవునికి దూరస్తునిగా చేయి. ఒకవేళ నీవు సంపాదించినా, ఒకవేళ నీ బిడ్డలకు విద్య చెప్పించకపోయినా వారిని ప్రభు మార్గంలో నడిపించడానికి ప్రతి తల్లి తండ్రి బాధ్యత కలిగి ఉండాలి. ఆక్సాలు తండ్రికి ఘనత తెచ్చే కుమార్తె, ఆక్సాలు తండ్రికి ఘనత తెచ్చిన కుమార్తె. ఆమెను ఎవరు వివాహం చేసుకున్నారు? ప్రియులరా, కిరియత్ సేఫెరు అనే పట్టణాన్ని పట్టుకున్న కనజు కుమారుడైనటువంటి ఒత్నీయేలు పెళ్లి చేసుకున్నాడు. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఒత్నీయేలును వివాహం చేసుకున్నది అని వాక్యం సెలవిస్తారు. ఒత్నీయేలు అనగా దేవుని సింహం. మనము ఘనత తెచ్చే కుమార్తెలైతే దేవుని సింహాన్ని వివాహం చేసుకోవటానికి ప్రభు మనకు కృప చూపెడతాడు. ఎవరి దేవుని సింహం అనే ఆలోచన మనకు రావచ్చు. పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 49వ అధ్యాయం మత్తయి సువార్తలో వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు యూదా గోత్రపు సింహము అని అన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు యూదా గోత్రపు సింహం. ఆయన దేవుని సింహమై ఉన్నాడు. మనము తండ్రికి ఘనత తెచ్చే పిల్లలుగా జీవిస్తే ఒక్క రోజున ఆయన మనల్ని వివాహం చేసుకుంటాడు. ఒక్క రోజున మనం ఆయనకు పెళ్లి భార్యలమైతాం. నన్ను బాగా గమనించాలి. ఇది ఆత్మీయమైన సమాచారం. వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్సాలు ఒత్నీయేలు పెళ్లి చేసుకున్న తరువాత తన తండ్రిని ఒక పొలం అడగటానికి వెళుతుంది అని వాక్యం సెలవిస్తారు. ఆమె తన తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె ఒక వాహనం మీద వెళుతూ ఉంది. ఆ రోజుల్లో ఎన్నో వాహనాలు ఉన్నాయి. ఆమె మాత్రం ఒక గాడిద మీద ప్రయాణమే వెళుతూ ఉంది. గాడిద మీద వెళ్లి తన తండ్రిని చూసిన తరువాత ఆమె గాడిద మీద నుండి క్రిందికి దిగి, తండ్రి, నాకు దక్షిణపు పొలం ఇచ్చావు, నాకు నీటి మడుగులను దయచేయి అని అడిగాడు. తండ్రి తనను ఆశీర్వదించడానికి, తండ్రి తనకిచ్చిన పొలం పండించుకోవటానికి, ఆమెకు తండ్రి ఇవ్వవలసిన నీటి మడుగుల నిమిత్తమై ఆమె చేసిన ఒక శ్రేష్టమైన కార్యం ఏమిటంటే ఆమె వెళుతున్న వాహనాన్ని దిగాది. ప్రియమైనటువంటి వాళ్ళారా, సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్న ప్రభు వెళ్ళారా, ఆమె తండ్రికి ఘనత తెచ్చే కుమార్తె అయితే ఆమె ఎక్కిన వాహనం మంచిది కాదు. తన తండ్రి దగ్గరికి వెళ్లేటప్పుడు తాను ఎక్కి వెళుతున్నటువంటి వాహనం మంచిది కాదు. ఆమె గాడిద మీద వెళ్ళింది అని వాక్యం సెలవిస్తాది. అయితే తండ్రిని చూసిన తరువాత ఆమె అంటుంది, వెంటనే క్రిందికి దిగి నాకు పొలం ఇచ్చారు. ఏ పొలము? ఉత్తరానున్న పొలమా, తూర్పునున్న పొలమా, పడమరున్న పొలమా, దక్షిణపు పొలం ఇచ్చారు. కాబట్టి నీటి మడుగులను కూడా దయచేయి. ప్రియులారా, గమనించాల్సింది
ఈరోజు ఆక్సాలకు నీటి మడుగుల నిమిత్తమై తన తండ్రి దగ్గర అడగటానికి వెళ్ళినప్పుడు ఆమె తాను వెళుతున్న వాహనం మీద నుండి క్రిందికి దిగారు. ఆమె దిగినది అనేది ప్రాముఖ్యమైన అంశం. ఆమె ఉన్న వాహనం మీద నుండి క్రిందికి దిగారు. తన తండ్రే కదా వాహనం మీద కూర్చుంటే ఇబ్బందా? తన కుమార్తె కదా వాహనం మీద కూర్చుంటే తండ్రికి ఏమైనా ఇబ్బందా? ప్రియులారా, గమనించాలి. ఒక ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని ఖచ్చితంగా క్రిందికి దిగాల్సిందే. మనమున్న పరిస్థితుల్లో నుండి క్రిందికి దిగాల్సిందే. జక్కయ్య క్రిందికి దిగాడు కాబట్టే ఆయన ఇంటికి రక్షణ వచ్చేది. మన జీవితంలో కూడా మనము క్రిందికి దిగేవారుగా ఉండాలి. దేనిలో నుండి దిగాలి? ఆక్సాలు జీవితంలోనే మనము దేని నుండి క్రిందికి దిగాలి అనే విషయాలు మనకు అర్థమవుతాయి. ఆమె ప్రయాణం చేసిన వాహనం గాడిద. ప్రియులారా, బాగా గమనించవలసిన విషయం, గాడిదకు కొన్ని ప్రత్యేకమైన స్వభావాలు. గాడిదకున్న స్వభావం ఏమిటంటే, ప్రియులారా, దాని ఎదురుగా పచ్చగడ్డి కనిపించినా అది తినకుండా ఏదో ఒక మురికి దబా దగ్గరికి వెళ్లి ఆ పనికిరాని పేపర్లు, పనికిరాని ఆ గోడ కంటించిన పేపర్లు తింటూ ఉంటాది. గాడిదకున్న స్వభావం ఏమిటంటే, తాను తినవలసింది తినకుండా తినకూడని పదార్థాలని తింటూ ఉంటాది. ఈ రోజున కూడా అనేక మంది మనుషులు, అనేక మంది వ్యక్తులు తినాల్సినవి తినడం లేదు, తాగాల్సినవి తాగడం లేదు. ప్రియులారా, అనేక మంది వ్యక్తులు తమ జీవితంలో ఏది తినాలి, ఏది తాగకూడదు, ఏది తినకూడదు, ఏది తాగాలి, ఏది తాగకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు అనే ఇంగిత జ్ఞానము లేకుండా ఇష్టానుసారంగా చేయకూడని కార్యాలు చేస్తూ తినకూడని పదార్థాలు తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఒక వ్యక్తి సిగరెట్ తాగి ఊపిరితిత్తుల్లో క్యాన్సర్, ఒక సహోదరి పొగాకు వేసుకొని బొగ్గలో క్యాన్సర్, ఒక వ్యక్తి బాగా తాగి గొంతులో క్యాన్సర్. ఈ రీతిగా అనేక విధములైన జబ్బులు గురైపోతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ స్వభావం ఎవరిది అని అడిగితే, తినాల్సిన పదార్థం తెలిసి కూడా గాడిద తినకూడని పదార్థాన్ని తింటూ ఉంది. గాడిద స్వభావం. ఓ మనిషి, ఈ రోజు నీ జీవితంలో తినాల్సింది తినకుండా, తాగాల్సింది తాగకుండా, పనికిరాని వాటిని తింటూ తాగుతూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావు. ఈ గాడిద స్వభావం నుండి క్రిందికి దిగాలి. అప్పుడే కాలేబు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. కాలేబు పల్లపు మడుగుల నీళ్లను, మెరక మడుగుల నీళ్లను ఆ దక్షిణపు పొలమిచ్చిన కుమార్తెకిచ్చిన రీతిగా పరలోకపు తండ్రి నీకు ఆశీర్వాదం ఇస్తాడు. దయచేసి దాని నుండి దిగాలి. నేను ఒకప్పుడు పనికి రాకుండా జీవించిన వాడిని. నా జీవితంలో కూడా ఈ పనికిరాని అలవాట్లుండేవి. సర్వోన్నతుడైన దేవుడు నన్ను దర్శించాడు. ఇలాంటి కూడికల్లో దైవ సేవకుల యొక్క మాటలు విన్నా నా జీవితాన్ని మార్చుకున్నా. ఆ గాడిద స్వభావం నుండి క్రిందికి దిగాను. కృపగల దేవుడు కనికిరాన్ని చూపెట్టాడు. ఈ రాత్రి ఈ స్థలంలో ఎవరైనా తినకూడనివి తింటూ, తాగకూడనివి తాగుతూ ఉంటే నీ జీవితాన్ని అనాశీర్వాదంగా మార్చే ఆ కార్యాల నుండి దయచేసి క్రిందికి దిగు. దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఓసారి ఓ పట్టణంలో సువార్త సభలు జరుగుతున్నప్పుడు ఓ స్త్రీ, అయ్యా మా భర్తకు ప్రార్థన చేయాలి, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, దయచేసి మీరు రావాలి. మొదటి రోజు, రెండవ రోజు ఇలాగ ఒత్తిడి చేశారు. నేనన్నా ఆయన్ని తీసుకురండి, మా వాక్యం వినని దయచేసి తీసుకురండి. అయినా ఆయన రాలేడని, మీరే రావాలని బలవంతం చేసి తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్కి వెళితే ఆ వ్యక్తి ఆ మంచం మీద పడుకున్నాడు. వెళ్తే ఆ వ్యక్తి అన్ని మోగ సైగలు చేస్తూ ఉన్నాడు. నేను అనుకున్నాను ఇతనికి మోగా. ఆమెను అడిగాను, ఇతడు మాట్లాడా? మోగా. అవంటుంది ఇతడు బాగా మాట్లాడేవాడు. అయితే 2 వారాల నుండి తన గొంతులో ఏదో నొప్పని మాట పడిపోయాది. తాను తినలేకుంటున్నాడు, తాను తాగలేకున్నాడు, తాను మాట్లాడలేకున్నాడు. నేను అడిగాను, కారణమేమమ్మా? కారణమేమి? ఇతడు చైన్ స్మోకర్, వరుసగా సిగరెట్లు కాలుస్తూ ఉండేవాడు. తమ్ముడు ఇప్పుడు తాగు సిగరెట్లు. ప్రియ తమ్ముడు, చెల్లెమా, దయచేసి గమనించాల్సి, తినాల్సినవి ఎన్నో ఉన్నాయి తినండి, తాగాల్సినవి ఎన్నో ఉన్నాయి తాగండి. నీ ఆరోగ్యం పాడైపోయిన తరువాత అయ్యో ప్రభువానని ఏడిస్తే కుదిరేది కాదు. హాస్పిటల్ వెంబడి వెళ్లి డబ్బు ఖర్చు చేస్తే బాగయ్యేది కాదు. వింటున్న దేవుని జనాంగం, దేవుని వాక్యం సెలవిస్తాడు. దయచేసి గాడిద స్వభావం నుండి క్రిందికి దిగు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గాడిద స్వభావం నుండి క్రిందికి దిగు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వింటున్న దేవుని బిడ్డలారా,
రెండవది, గాడిదకున్న రెండవ స్వభావం ఏమి అనే ఆలోచన మనకు రావచ్చు. మీరు బాగా పరిశీలన చేయండి. మీ పట్టణంలో గాడిదలు ఉన్నాయో లేవో బాగా గమనించాలి. ఆ గాడిదకున్న రెండవ స్వభావం ఏమిటంటే, తాను, తన భార్య, తన బిడ్డ మధ్య రోడ్లో నిలబడి ఏదో మీటింగ్ పెట్టి ఉంటాయి. అది ఏం కాన్ఫరెన్స్ మనకు అర్థం కాదు. పెద్ద పెద్ద వాహనాలు రోడ్డు మీద పోతూ పెద్ద పెద్ద హారన్లు కొడుతూ పక్కన క్లీనర్ డోర్ కూడా కొడతారు. ఇవి మాత్రం కదలవు. ఏమో సీరియస్ గా ఆలోచన చేస్తూ ఉంటాయి. ఇప్పుడే గోదావరిలో ఏదో మునిగిపోయినట్టు, వీళ్ళ ప్రాపర్టీ అంతా లాస్ అయిపోయినట్లు మధ్య రోడ్లో కమిటీ పెట్టి ఉంటాయి. దేనికి కదలవు, దేనికి భయపడవు. పరధ్యానం. పెద్ద పెద్ద బండ్లు ఆ దారిలో వస్తూ ఉన్నా, పెద్దగా హారన్లు చేస్తూ ఉన్నా, ఎక్కడో ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి. పరధ్యానం వాటి. భూమి మీద జరిగేటటువంటి కార్యాల మీద ధ్యాస వాటికి లేదు. ప్రియులరా, గాడిదకున్న రెండవ స్వభావం పరధ్యానం. ఈ 4 రోజుల వాక్యాన్ని మీరు విన్నారు. ఈ విన్న వాక్యం ఎంతమంది హృదయాలలో ఉందో. ఈ స్థలంలోనికి వచ్చి కూడా చాలా మంది పరధ్యానం. అక్కడున్న స్టాళ్ల దగ్గర, లేకపోతే ఈ బండ్ల దగ్గర, లేకపోతే ఓ ట్రిప్ అట్లా పోయి టీ తాగేసి రావడం, ఏదో హరికథకి బుర్రకథకి వచ్చినట్లు పరధ్యానం. ప్రియులారా, గమనించవలసిన విషయం, దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు హెచ్చరిక మీద లక్ష్యం ఉంచేవారుగా మనం ఉండాలి. దేవుడు మనల్ని గద్దించినప్పుడు ఆయన గద్దింపు మీద లక్ష్యం ఉంచేవారుగా ఉండాలి. దేవుడు మన తప్పితాన్ని చెప్పినప్పుడు ఆ తప్పితం మీద లక్ష్యం ఉంచే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని వాక్యం సమీపించి పరధ్యానముగా మనం ఉండకూడదు. ఆ పరధ్యానం అనే గాడిద స్వభావం నుండి క్రిందికి దిగాలి. ఇలా గమనించాల్సి, ఆ రీతిగా క్రిందికి దిగాలి. బాగా గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే ఆప్సాలు గాడిద మీద నుండి క్రిందికి దిగాలి. ఇంకా ఏమైనా ఉన్నాయా ఈ గాడిద స్వభావాలు? ఇంకా చాలా ఉన్నాయి. ప్రియులారా, దాని బ్రతుకంతా బరువు మోయాల్సిందే. ఏ బరువు? ఊర్లో ఉన్న మురికి బట్టలన్నీ దాన్ని మోసుకుంటూ వెళ్లాల్సిందే. ప్రియులారా, బాగా గమనించాలి. రజకుని ఇంట ఉన్న గాడిద ఊర్లో ఉన్నటువంటి మురికి బట్టలన్నీ తాను మోస్తూ వెళ్ళాలి. కొన్ని గాడిదలు ఉన్నాయి, కొన్ని విశ్వాస గాడిదలు ఉన్నాయి. వాటి పని ఏమిటంటే, ఊర్లో ఉండే వ్యక్తుల సమాచారం అంతా ఆ ఇంటికి, ఈ ఇంటికి, ఈ మందిరానికి, ఆ మందిరానికి మోస్తూ ఉంటాయి. ఊర్లో వ్యక్తుల పాపమంతా ఇవే మోస్తూ ఉంటాయి. ఈ వ్యక్తులే మోస్తూ ఉంటారు. ఆ పాస్టర్ గారి సంగతి ఈ పాస్టర్ గారికి, ఈ పాస్టర్ గారి సంగతి ఆ పాస్టర్ గారికి. రాజశేఖర్ ఎవరో కొందరికి సంబంధాలే లేవు. రాజశేఖర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. రాజశేఖర్ ఎవరో కొందరికి సంబంధమే లేదు. అతని భార్యతో సంబంధం లేదు, ఆయన పిల్లలతో సంబంధం లేదు. వాళ్ళను గురించి రాజమండ్రిలో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళను గురించి వైజాగ్ లో మాట్లాడుతూ ఉంటారు, వారిని గురించి ఇంకొక ఊర్లో మాట్లాడుతూ ఉంటారు. అంటే దాని అర్థం, ఊరి మైలను మోసేటటువంటి గాడిదల్లాగా ఊర్లో ఉన్న వ్యక్తుల సమాచారం మోసే విశ్వాసులు చాలా మంది ఉన్నారు. దాని మీద నుండి క్రిందికి దిగాలి. ఎవరో సమాచారం నీకెందుకు? ఎవరి పరిస్థితితో నీకెందుకు? ఎవరి మైలో నీవెందుకు మోయాలి? ఎవరి పాపము నీవెందుకు మోయాలి? దయచేసి దాని నుండి క్రిందికి దిగు. క్రైస్తవుడా, నీకు ఆశీర్వాదం లేకపోవటానికి గల కారణం గాడిద మీద నుండి క్రిందికి దిగలేదు. గాడిద స్వభావం నుండి క్రిందికి దిగలేదు. నువ్వు చేస్తున్న పనికిరాని కార్యాలు చేస్తూ నన్ను ఆశీర్వదించమంటే దేవుడు ఆశీర్వదించే దేవుడు కాదు. ఆ పనికిరాని స్థితి నుండి దయచేసి క్రిందికి దిగు. నీ పరధ్యానం నుండి క్రిందికి దిగు. వాక్యం మీద లక్ష్యం ఉంచు, ప్రభు మీద లక్ష్యం ఉంచు, ప్రభు కార్యాల మీద లక్ష్యం ఉంచు. ఆ పరధ్యానము నుండి క్రిందికి దిగు. మూడవది, ఇతరులను గురించి చెడుగా మాట్లాడే మాటలు, ఇతరుల సమాచారం, ఇతరుల యొక్క కుటుంబ పరిస్థితుల్ని మోసుకుంటూ వెళ్లి అక్కడక్కడ మాట్లాడే ఆ పనికిరాని గాడిద స్వభావాన్ని నుండి క్రిందికి దిగు. ఆ పనికిరాని గాడిద స్వభావం నుండి క్రిందికి దిగు. ఎక్కడో ఒక మూలంట దినకర గారా, ఆయన అస్సలు ఈ మధ్యన అంత ఆత్మీయంగా లేడు. ఈయనేదో గ్రేట్ ప్రీచర్ అయినట్టు. వీని జీవితంలో వీని భార్యను రక్షించుకునేకి చేత కాదు, వీడి జీవితంలో వీని బిడ్డల్ని రక్షించుకునేకి చేత కాదు. దినకర గారి గురించి మాట్లాడుతూ ఉంటారు. కేపాల్ గారా, ఆయన ఎందుకు అంత డబ్బు ఖర్చు పెట్టాలి? వీళ్ళ తాతగారు ఏదో ఆయనకి ఇచ్చినట్టు. ప్రియులారా, గమనించాల్సింది, ఊరి మైలను మోయద్దు. ఊరిలో ఉన్న మైలను మోయద్దు గాడిద. ఊర్లో ఉన్న మైల మోయద్దే గాడిద.
ఏ గాడిద ఊరు మైల మోయొద్దు. ఆ స్వభావం నుండి క్రిందికి దిగితేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలా మంది పాస్టర్లకు ఏదో తెలుసని ఊర్లో ఉన్న పాస్టర్లందరినీ అలాంటోడు ఇలాంటోడు అని మాట్లాడతారు. కొన్ని పాస్టర్ గాడిదలు ఉన్నాయి, కొన్ని విశ్వాస గాడిదలు ఉన్నాయి. ఈ గాడిద స్వభావం నుండి కిందికి దిగితేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళ బాగా గమనించాల్సింది, దీవెన పొందుకునేటటువంటి లేక దేవునిచ్చే ఆ తండ్రి ఎదుటికి వచ్చినటువంటి ఆక్సాలు గాడిద మీద నుండి కిందికి దిగారు. ఆమె ఘనత తెచ్చే కుమార్తె గాని ఎక్కిన వాహనం మంచిది కాదు. మనం క్రీస్తు రక్తంతో కడగబడిన వారమే కాని మనం ప్రయాణము చేస్తున్న వాహనం మంచిది కాదు. మన స్వభావాలు మంచిది కాదు. మనం తినవలసింది తినడం లేదు, తాగవలసింది తాగడం లేదు, వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళడం లేదు, చేయకూడని స్నేహాలు చేయడం, పనికిరాని కార్యాలు చేసి ప్రభువా నన్ను ఆశీర్వదించమంటే దేవుడు ఆశీర్వదించే దేవుడు కాదండి. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాల్సింది, ఆక్సాలు వలె గాడిదను దిగండి, పరధ్యానం నుండి దిగండి, ఊరు మైల మోసేటటువంటి స్వభావం నుండి క్రిందికి దిగండి. నా మైలను నేను కడుక్కోవటానికి నేను ప్రయత్నం చేయాలి. ఊరోళ్ల మైలంతా నా మీద వేసుకొని గాడిదలాగా ఊరేసుకోవడం, ఆ గాడిద స్వభావం నుండి క్రిందికి దిగాలి. నా మాటలు అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు ఆక్సాలు తన తండ్రి దగ్గరికి వచ్చి గాడిద మీద నుండి క్రిందికి దిగాలి. మనము కూడా క్రిందికి దిగితే నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అవంటుంది, తండ్రి నాకు దక్షిణపు పొలం ఇచ్చావు. వెరీ గుడ్, నాకు దక్షిణపు పొలం ఇచ్చావు. ఏది దక్షిణపు పొలము? వింటున్న దేవుని బిడలారా, నన్ను బాగా గమనించవలసిన విషయం, ఆ స్త్రీకి లేక కుమార్తెకి తండ్రి దక్షిణపు పొలం ఇచ్చాడు అంటే దాని అర్థం ఉత్తరపు పొలం కూడా ఒకటి ఉండాలి. గాడిదలాగా ఊరేసుకోవాలి. ఆ గాడిద స్వభావం నుండి క్రిందికి దిగాలి. నా మాటలు అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు ఆక్సాలు తన తండ్రి దగ్గరికి వచ్చి గాడిద మీద నుండి క్రిందికి దిగాలి. మనము కూడా క్రిందికి దిగితే నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అవంటుంది, తండ్రి నాకు దక్షిణపు పొలం ఇచ్చావు. వెరీ గుడ్, నాకు దక్షిణపు పొలం ఇచ్చావు. ఏది దక్షిణపు పొలం? వింటున్న దేవుని బిడలారా, నన్ను బాగా గమనించవలసిన విషయం, ఆ స్త్రీకి లేక కుమార్తెకి తండ్రి దక్షిణపు పొలం ఇచ్చాడు అంటే దాని అర్థం ఉత్తరపు పొలం కూడా ఒకటి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నట్లయితే ఉత్తరపు పొలమేది అని ఆలోచన చేస్తే ఉత్తరాన్ని గుర్చిన సమాచారాలు కొన్ని ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. వాక్యములు మనం చదువుకున్నట్లయితే దావీదు కీర్తనలు 48వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఉత్తరాన సీయోను పర్వతం మీద మహారాజు పట్టణమున అది భూమి మీద ప్రజలకు సంతోషాన్ని కలుగజేస్తారు. భూమి మీద సంతోషమును కలుగజేయను అని వాక్యం సెలవిస్తారు. ఉత్తరాన సీయోను పర్వతం, దాని మీద దేవుని యొక్క పట్టణం ఉంది, అది భూమి మీద సంతోషాన్ని కలుగజేస్తుందని వాక్యం సెలవిస్తారు. ప్రియులరా, ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఏమంటారంటే, మా దైవజనులు వివాహం చేసుకోలేదు గనుక వారు సియోనుకు వెళతారు, మేము సియోనుకు వెళతాం, మాది సియోన్, మేము స్త్రీ సంఘత్యము ఎరగము గనుక ఈ 1,44,000 మంది గొర్రె పిల్ల ఎక్కడికి వెళుతుందో ఆ గొర్రెల పిల్లతో పాటు మేము తిరుగుతూ ఉంటాము అని మాట్లాడుతూ ఉన్నారు. సియోన్ అనే శబ్దం వచ్చేది కాబట్టి దాని గురించి 2 మాటలు మీతో మాట్లాడు. దేవుడు పక్షపాతి కాడు అని పేతురు కొర్నేలి కుటుంబంలో ఒక మాట మాట్లాడాడు. దేవుడు పక్షపాతి కాడు అంటే దాని అర్థం ఒకరిని సియోనులో, ఇంకొకరిని యెరూషలేములో, ఇంకొకరిని మధ్య ఆకాశంలో, ఇంకొకరిని ఇంకొక దగ్గర దేవుడు ఈ రీతిగా అక్కడక్కడ కొందరిని పెట్టేటటువంటి వారు కాదు. వీళ్ళరా గమనించవలసిన విషయం, దేవుడు పక్షపాతి అయితే ఒకరిని ఒక దగ్గర, ఇంకొకళ్ళను ఒక దగ్గర ఆయన ఉంచేటటువంటి దేవుడు. పరలోకానికి వెళ్ళటానికి లేక సియోనుకు వెళ్ళటానికి వివాహమే అడ్డైతే యేసు ప్రభుల వారు ఆదాముకి అవ్వమ్మని ఇచ్చుండేవాడు కాదు. ఆదాముకు స్నేహంగా లేక సహపాఠిగా ఇంకొక చిన్న ఆదామును చేసి ఇచ్చుండేవాడు. వివాహం వద్దనుకుంటే దేవుడు ఆ రోజున ఆ కార్యాన్ని చేసిండేవాడు కాదు. 2వది, వివాహం వద్దు అనుకునంటే ప్రభుల వారు వీళ్ళరా కానాలో జరిగిన వివాహానికి ఆయన వెళ్ళుండేవాడే కాదు. వివాహం వద్దు అనుకుంటే ఆ యేసు ప్రభుల వారు, ఇదిగో సంఘం పెళ్లి కుమార్తె, నేను పెళ్లి కుమారుడను, నేను పెళ్లి కుమారుడుగా మధ్య ఆకాశానికి వస్తాను,
సంఘాన్ని అక్కడికి తీసుకువెళ్తాను, సంఘము నా పెళ్లి భార్య అని అనుండేవాడే కాదు. పిల్లరా గమనించాల్సి, వివాహాన్ని ప్రభుల వారు నిషేధించుంటే గనక హెబ్రీ పత్రికలో భక్తుడైన పౌలు ఈ రీతిగా మాట్లాడుండేవాడు కాదు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనది. వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనది. పిల్లరా గమనించాల్సి, ఓ స్త్రీ ఒక పురుషుని వివాహము చేసుకున్న తర్వాత, ఓ పురుషుడు ఒక స్త్రీని వివాహము చేసుకున్న తర్వాత వారి సంబంధం నిష్కళంకం అని వాక్యం సెలవిస్తాది. భక్తుడైన పౌలు గారు ఈ విధంగా అంటున్నాడు, ఒకడు పాపము చేయకుండుటకు ఓ పురుషునికి ఒక స్త్రీ, ఓ స్త్రీకి ఒక పురుషుడు అని వాక్యం సెలవిస్తాది. వింటున్న దైవ జనాంగమా, వివాహమే గనక ప్రభు వద్దనుకుంటే ఈ రోజున మనము క్రైస్తవులం ఎవరు కూడా వివాహము చేసుకునే పరిస్థితి లేదు. వివాహం అనేది పరలోకం యొక్క ప్రణాళిక. ఆయన ప్రణాళిక మేరకు ప్రభు మాట్లాడిన మాట ఏమిటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి. దేవుని మొదటి ఆశీర్వాదం, దేవుడు నోరు తెరిచి మొదటి వ్యక్తులతో తాను మాట్లాడిన మాట, మీరు అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి అని వారిని ఆశీర్వదించను. అనేక మంది దైవ సేవకులు ఈ రోజున వివాహము చేసుకోకూడదు, వివాహాన్ని నిషేధిస్తున్నారు. వివాహము మేము చేసుకోనందువలన సియోనుకు వెళతామని మాట్లాడుతున్నారు. దాని అర్థం ఆ మొదటి ఆశీర్వాదాన్ని వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఆ మొదటి ఆశీర్వాదం కాదని వారు మాట్లాడుతున్నారు. వీళ్ళరా గమనించవలసిన విషయం, సర్వోన్నతుడైన దేవుడు మీలో ఒక్కడు నీతిమంతుడైతే వారి పిల్లల్ని 4 తరముల వరకు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ప్రభు చెప్పాడు. మీలో ఒక్కడు నీతిమంతుడైతే వారి పిల్లల్ని 4 తరముల వరకు, 3-4 తరముల వరకు ఆశీర్వదిస్తానన్నాడు. మరి నీవు నీతిమంతుడు, నీ పిల్లలకు ఆశీర్వాదం ఏది? నీకు పిల్లలు లేరంటే దాని అర్థం దేవుడు నిన్ను అభివృద్ధి పొందమని చెప్పిన ఆశీర్వాదాన్ని నువ్వు కాదని చేస్తూ ఉన్నావు, నువ్వు కాదంటున్నావు. పిల్లరా గమనించాల్సింది, అనేక మంది ఈ రీతిగా మాట్లాడే మాయ మాటలకు మీరు చెవివక్కండి. భక్తుడైన పౌలు తిమోతికి రాస్తూ, కడవరి దినములలో కొందరు దయ్యముల యొక్క బోధ బోధిస్తున్నారు. వారు వివాహాన్ని నిషేధిస్తారు, వారు అబద్ధ బోధలు చేస్తారు, తినవలసిన కొన్ని పదార్థములను తినకూడదు అని కూడా బోధిస్తారని వాక్యం సెలవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా గమనించవలసిన విషయం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తాది. ఏమంటుందో తెలుసా? ఉత్తరాన సియోను పర్వతం మీద దేవుని పట్టణం ఉన్నది, అది భూమి మీద సంతోషాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా. భూమి మీద ఉన్న ప్రతి వారికి అది సంతోషాన్ని కలుగజేస్తుంది. పెళ్లి చేసుకుని వాళ్ళకు మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళకి అది సంతోషాన్ని కలుగజేస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆ రీతిగా బోధిస్తారు. ఉత్తరాన ఏముంది? సియోను పర్వతం మీద ఏముంది? దేవుని పట్టణం ఉంది. నన్ను బాగా గమనించాలి. ఉత్తరాన దేవుని పట్టణం ఉంది. అయితే ఆ ఉత్తరానికి ఎదురుగా ఉండే దిక్కే దక్షిణము. ఇప్పుడు ఆక్సాలంటుంది, నీవు నాకు దక్షిణపు ఫలం ఇచ్చావు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఉత్తరానికి ఎదురుగా ఉన్న దక్షిణం, పరలోకానికి ఎదురుగా ఉన్న దక్షిణం, పరలోకానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన కార్యమో లేక ప్రత్యేకమైన జనాంగమో అయి ఉండాలి. పరలోకానికి సంబంధించింది భూమి మీద ఏముంది అని అడిగితే, కిందటి రాత్రి మీకు చెప్పాను, సంఘం. పరలోకానికి సంబంధంగా భూమి మీద ఉన్నది ఏది అంటే సంఘమే. ఉత్తరాన పరలోకం ఉంటే దక్షిణాన దానికి సంబంధించిన సంఘం ఉండాలి. ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, కాలేబు తన కుమార్తెకి ఏమి ఇచ్చాడంటే సంఘాన్ని ఇచ్చాడండి, దక్షిణపు ఫలం ఇచ్చాడు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు సంఘ జీవనాన్ని, మీ పిల్లలకు ప్రార్థనా మందిరం, మీ పిల్లలకు ఆలయానికి వెళ్ళటాన్ని, మీ పిల్లలకు దేవుని ఆరాధించేటటువంటి కార్యక్రమాలలో మీ బిడ్డలు ఉండటానికి దయచేసి నేర్పించాలని మనవి చేస్తున్నాను. ఆక్సాలంటుంది, నాకు దక్షిణకు ఫలం ఇచ్చారు, సంఘం ఇచ్చారు నాయన నాకు. మీరు సంఘాన్ని ఇచ్చారు ప్రార్థించుకోవటానికి, దేవుని వాక్యం వినటానికి, దేవుని స్తుతించటానికి, ఆరాధించటానికి, పరలోకంలో ఉన్న దేవునితో ఒక మంచి సంబంధాన్ని నేను కలిగి జీవించడానికి. తండ్రి అయిన కాలేవు, నాకు ఒక మంచి ఫలం ఇచ్చావు, దక్షిణపు ఫలం ఇచ్చావు.
ఎంత శ్రేష్టమైన మాట. ఇప్పుడు నాకు నీటి మడుగులను దయచేయి, ఆ దక్షిణపు పొలము పండటానికి నీటి మడుగులను దయచేయి. తండ్రి ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, నీకు పల్లపు మడుగుల నీళ్లు, మెరక మడుగుల నీళ్లు కూడా నీకు ఇస్తున్నానమ్మా. దక్షిణపు పొలములో ఉన్న నీకు పల్లపు మడుగు నీళ్లు, మెరక మడుగు నీళ్లు కూడా ఇస్తున్నానమ్మా అని చెప్పాడు. ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, పల్లపు మడుగు నీళ్లు తగ్గు ప్రదేశం నుండి వచ్చే నీళ్లు, మెరక మడుగు నీళ్లు ఎత్తు ప్రదేశం నుండి వచ్చే నీళ్లు, ఆ దీవెన నీకుంటాది అని ఆ కాలేబు తండ్రి చెప్పాడు. వింటున్న దైవ జనాంగమా, వింటున్న దైవ జనాంగమా, ఈ రాత్రి సమయమందు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని బిడ్డగా నీవు దక్షిణపు పొలములో ఉంటే, సంఘంలో నీవుంటే, సంఘంలో నీవుంటే, సంఘ క్రమంలో నీవుంటే, సంఘంలో సరైన జీవితం నీవు జీవిస్తూ ఉంటే, సంఘంలో దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా నీవు ఉంటే, పల్లపు మడుగు నీళ్లు, మెరక మడుగు నీళ్లు ఆ పొలములో ప్రవహిస్తాయి. అంటే దాని అర్థం పల్లపు మడుగు నీళ్లు ఏమిటి? క్రింద నుండి వచ్చేటటువంటి నీళ్లు. మెరక మడుగు నీళ్లు పై నుండి వచ్చే నీళ్లు. దాని అర్థం ఏమిటో తెలుసా? పరలోకపు ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు. ఏది భూ సంబంధమైన ఆశీర్వాదం? భూ సంబంధమైన ఆశీర్వాదం విద్య, ఉద్యోగం, ఆర్థికం, ఆరోగ్యం, ఆహారం, ఆశ్రయం, ఆత్మీయత, అన్ని భూ సంబంధమైన ప్రతి దీవెన యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహిస్తారు. రెండవది, మెరక మడుగుల్లోకి నీళ్ళేమి? పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనగా యేసు ప్రభుల వారు. ఈ యేసు ప్రభుల వారు అంటున్నారు, అయ్యా లోకమిచ్చినట్టుగా కాదు, నా సమాధానమే ఇస్తాను. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళరా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, నేను కాచిన ప్రశస్తమైన రక్తముతో మీ పాపాలు కడగబడతాయి. యేసు ప్రభుల వారు అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళలేడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం కలవాడు, వాడు చనిపోయిన మరలా బ్రతుకును. ఇవన్నీ పరలోకపు ఆశీర్వాదాలు. హల్లెలూయా, హల్లెలూయా. మెరక మడుగుల్లోకి నీళ్లు, పల్లపు మడుగుల్లోకి నీళ్లు, రెండు కూడా దేవుడు అనుగ్రహించేటటువంటి వాడు. ఒక ఆశీర్వాదాన్ని పొంది ఇంకొక ఆశీర్వాదం మనం లేకుండా పోగొట్టుకునే వాళ్ళం కానే కాదు. వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఈ రాత్రి సమయం ఈ స్థలంలో ఈ మాటలు వింటున్న ప్రతి వారి మీద పల్లపు మడుగు నీళ్లు, మెరక మడుగు నీళ్లు ప్రవహింపచేయటానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు గాడిదను దిగాలి, అయితే నీవు గాడిదను దిగాలి. మొదటి కార్యం. రెండవది, దక్షిణపు పొలంలో ఉండాలి, సంఘంలో ఉండాలి. సంఘంలో ఉండడం అంటే ఏది? సంఘం, సంఘం యొక్క ఉద్దేశమేమి? సంఘం అంటే దాని పరిస్థితి ఏమిటి? ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైన పౌలు రీతిగా అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమునకు పరిశుద్ధాత్మ మిమ్మును అధ్యక్షులుగా ఉంచును అని వాక్యం సెలవిస్తాడు. అపోస్తల కార్యం 20:28 చదువుకున్నట్లయితే సంఘము యొక్క ఉనికి ఏమిటి? సంఘం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న వ్యక్తుల సముదాయమునకు పేరు సంఘమని. క్రీస్తు రక్తముతో కొనబడి ఉండాలి. క్రీస్తు రక్తముతో కొనబడి ఉండాలి. క్రీస్తు రక్తముతో కొనబడినటువంటి వ్యక్తులకు సంఘమని పేరు. కానీ వీళ్ళ 4 గోడలు కట్టి 4 గోడల మధ్యన కూర్చొని నేను సంఘంలో ఉన్నానంటే కుదిరే పని కాదు. క్రీస్తు రక్తంతో కొనబడి ఉండాలి, కొనబడి ఉండాలి, కొనబడి ఉండాలి. యేసయ్య తన రక్తంతో నిన్ను కొని ఉండాలి. ఎవరి దగ్గర కొని ఉండాలి? ఎందుకు కొని ఉండాలి అనే ఆలోచన మీకు రావచ్చు. అంటే దాని అర్థం మనల్ని ఎవరి దగ్గర కొన్నాడు ఆయన? యేసయ్య నాకు తెలియనప్పుడు నేను సాతాను సంబంధిని, నేను పాపిని. క్రీస్తు ప్రభుల వారు సాతానుడి వద్ద నన్ను కొన్నాడు. ఎప్పుడు కొన్నాడు? నేను పాపంలో ఉన్నప్పుడు కొన్నాడు. ఎందుకు కొన్నాడు? దేవుని వాక్యం సెలవిస్తాడు. భక్తుడైన పౌలు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? కొరింథీ సంఘమా, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినవా. మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నది. ఎందుకు యేసయ్య కొన్నాడో తెలుసా? నన్ను ఆయన ఆత్మకు ఆలయంగా చేయటానికి, నాలో ఆయన ఆత్మను ఉంచటానికి. ప్రియులారా, బాగా గమనించవలసిన విషయం, పాపిగా ఉన్నప్పుడు పాపపు పురుషుడైన సాతానుడి వద్ద ప్రభు తన రక్తముతో నన్ను కొన్న తరువాత నాలో ఆయన ఆత్మ నుంచి నన్ను దేవాలయంగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సంఘములో ఉండవలసినటువంటి వ్యక్తి యొక్క జీవితం.
నీవు కొనబడి ఉండాలి. నీ పాపం కడగబడి ఉండాలి. నీవు దేవుని ఆత్మకు ఆలయమై ఉండాలి. ఇప్పుడు నీవు సంఘంలో ఉన్న వ్యక్తివి. నీవు కొనబడనే లేదు. నీ పాపం విడిచిపెట్టబడనే లేదు. నీ లోపల ఆత్మ లేనే లేదు. నేను సంఘం అంటున్నావు, మాదో సంఘం అంటున్నావు. నీది సంఘం నిజమే, అది దయ్యాల సంఘం, అది పాపపు కూటం, అది దయ్యాల సంఘం. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం యొక్క ఉద్దేశం భక్తుడైన పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. రాత్రి సమయమందు నీవు ఆలోచించాల్సింది. దక్షిణపు పొలమనగా సంఘం. ఈ రీతిగా ఈ రాత్రి సమయమందు నేను చెప్పిన రీతిగా సంఘంలో నీ ఉంటే మెరక మడుగుల్లోకి నీళ్లు, వల్లపు మడుగుల్లోకి నీళ్లు నీ కొరకు ప్రవహిస్తాయి. నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు. ఏది కొదువ ఉండదు, ఏది కొదువ ఉండదు. ఈ రాత్రి సమయం అందు ఒకవేళ నీవు కొనబడకపోయి ఉంటే క్రీస్తు రక్తము చేత, ప్రభువా నీ రక్తముతో నన్ను కడగమని ప్రభు దగ్గర మొరపెట్టు, ప్రలాపించు. ఈ పాప జీవితం నుండి నన్ను కడగమని మొరపెట్టు. నా దేవుడు ఆ పల్లపు మడుగుల్లోకి ఆశీర్వాదాన్ని, మెరక మడుగుల్లోకి ఆశీర్వాదాన్ని నీ మీదికి పంపుతాడు. ఒకవేళ నీలో ఇంతవరకు జబ్బు ఉందేమో, ఒకవేళ ఇంతవరకు నేను రోగం పీడిస్తూ ఉందేమో, యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో నీ మీదికి ప్రవహించే పరలోకపు ఆశీర్వాదం ద్వారా రోగం ఇప్పుడే నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే ఆ కృపగల దేవుడు పరిపూర్ణమైన విడుదలిస్తాడు. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు ఆశీర్వదించేవాడు. గాడిదను దిగు, దయచేసి గాడిదను దిగు. రెండవది, దక్షిణపు పొలంలో ఉండు, సంఘ జీవితాన్ని గడుపు. అప్పుడు ప్రభు నేను ఆశీర్వదిస్తాడు, నేను దీవిస్తాడు. ఏది కొదువ లేకుండా కృపగల దేవుడు నేను దీవిస్తాడు. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఓ చక్కటి మాట ఉంది. మీరు సమ్మతించి ఆయన మాట చొప్పున జీవించిన ఎడల భూమి మీద శ్రేష్టమైన వాటిని మీరు అనుభవిస్తారు. మీరు సమ్మతించి ఆయన మాట చొప్పున జీవించిన ఎడల భూమి మీద శ్రేష్టమైన వాటిని మీరు అనుభవిస్తారు. ఈ భూమి మీద పనికిరాని వాటిని కాదు, శ్రేష్టమైన వాటిని మీరు అనుభవిస్తారు. ఏం చేయాలి? ఆయన మాటను సమ్మతించాలి. ఈ రాత్రి మీతో ప్రభు మాట్లాడుతున్న మాట, నాకే ప్రభువా, నాకే ప్రభువా, నన్ను గుర్చే ప్రభువా అని సమ్మతించాలి. సమ్మతించిన మాట ప్రకారంగా జీవించాలి. అప్పుడు ఈ భూమి మీద ఏవేవి శ్రేష్టంగా ఉన్నాయో అవన్నీ కూడా నీవు అనుభవించడానికి ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేక శ్రేష్టత లేనివి మనం అనుభవించవలసి వస్తాయి. నా ప్రియ తల్లి, నా ప్రియమైన, ఈ రీతిగా ప్రభుల వారు మనల్ని ఆశీర్వదించేవాడు. ఇది లోక సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం, రెండు కలిపి దేవుడు ఇచ్చేవాడు. ఏ విషయంలో కూడా కొదువు చేసే దేవుడు కానే కాదు ఆయన. ఏ రీతిగా ప్రియులారా, రెండవ ఆశీర్వాదం, నేను పరలోకానికి వెళ్ళటానికి దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వాలి, దేవుడు నన్ను దీవించాలి అనే ఆలోచన కూడా మనకు రావచ్చు. పరలోకం వెళ్ళటానికి నాకు ఆశీర్వాదం కావాలండి, నేను యేసయ్యను నమ్ముకున్నా అనే ఆలోచన మనకు రావచ్చు. యేసయ్యని నమ్ముకున్న ప్రతి వాడు కూడా పరలోకానికి వెళతాడు అనేది శుద్ధ అబద్ధం. యేసు ప్రభుల వారు నన్ను రక్షించాడు అనుకునే వ్యక్తితో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాట్లాడుతుంది. నేను రక్షించబడ్డా 1995వ సంవత్సరం ఫలానా వాక్యం ద్వారా నేను రక్షించబడ్డానని మనిషి మాట్లాడతాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమై నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించుడి. రక్షించబడ్డావు, రక్షణలో ఎదగాలి, రక్షణలో ఎదగాలి. రక్షణలో ఎదగటానికి వాక్యం అనే పాలను అపేక్షించమంటాడు. అంటే దాని అర్థం వాక్యాన్ని అపేక్షించు, వాక్యాన్ని కోరుకో, వాక్యాన్ని పాలలాగా తాగు అని దాని అర్థం. అంటే దాని అర్థం వాక్యంలో ఏముంది? నీ శత్రువుని ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు. అయ్యో ప్రియులారా, రక్షణలో ఎదగాలంటే వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని అపేక్షించాలి, వాక్యాన్ని తాగాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. అనవసరంగా అనేకులు మనకు శత్రువులు. అనేకులు సిఎస్ఐ వాళ్ళు బ్యాప్టిస్ట్ వాళ్ళకి శత్రువులు, బ్యాప్టిస్ట్ వాళ్ళు బక్సింగ్ వాళ్ళ వారికి శత్రువులు, బక్సింగ్ వాళ్ళు ఎలిఎఫ్ వారికి శత్రువులు, ఎలిఎఫ్ వారు యెహోవా విట్నెస్ వాళ్ళకి శత్రువులు. రక్షణలో ఎదగాలి, రక్షణలో ఎదగాలి. నువ్వు రక్షించబడింది వాస్తవమే, రక్షణలో ఎదగలేదు, మరుగుజ్జోడివి నువ్వు, ఎదుగుదల లేదు నీకు. ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? నీ సురక్షణను భయముతోను వణకుతోను కొనసాగించుకొనుడి. రక్షణలో కొనసాగాలి, అందుకు నీకు భయం ఉండాలి. ఎందుకు భయం ఉండాలి? అయ్యో దేవుని మాటల్ని ఎక్కడ నేను మీరిపోతాను, దేవుని ఆజ్ఞలు ఎక్కడ నేను మీరిపోతాను, దేవుని ఎక్కడ నేను దుఃఖపరుస్తాను,
పరిశుద్ధాత్మను ఎక్కడ దుఃఖపరుస్తాను, పరిశుద్ధాత్మను నేను ఎక్కడ ఆర్పివేస్తాను, దేవుని వాక్యానుసారంగా నేను ఎక్కడ జీవించను అనే భయం నీకుండాలి. ఆ భయంతో రక్షణలో కొనసాగాలి. ఏ క్రైస్తవుడు ఇది చేస్తున్నాడు? ఏ క్రైస్తవ నాయకుడు ఇది చేస్తున్నాడు? వేదికల మీద బోధలే కాని జీవితంలో అవి అనుకరణలో లేవే, జీవితంలో అవి ఆచరణలో లేవే. నువ్వు ఎలాగ రక్షించబడ్డావు, ఎలాగ రక్షణలో ఎదుగుతున్నావు, ఎలాగ రక్షణలో కొనసాగుతున్నావు? రక్షణలో ఎదుగుతూ రక్షణలో కొనసాగుతూ ఉంటే రక్షకుడైన క్రీస్తుని నువ్వు చూడటానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాని నేను రక్షించబడ్డానని డబ్బా కొట్టుకుంటే మాత్రం నువ్వు పరలోకానికి పోలేవు. నువ్వు అక్కడే ఆగిపోయినావు. సైతానుడు నీకు మబ్బు కప్పి ఆగరా బాబు ఇక్కడనే నువ్వు ఇంకా అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించవలసిన విషయం, దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. లోబడాలి, విధేయత చూపెట్టాలి. పరలోకపు ఆశీర్వాదం, ఆ సర్వోన్నతుడైన దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కూడా యోగ్యత కావాలి. రెండవ ఆశీర్వాదాన్ని చెప్తాను. ఎవరు పరలోకానికి వెళతారు? ఈ ఆశీర్వాదం ఎవరికి ఉంటుంది? యేసయ్యతో పాటు ఎవరు ఉంటారు? యేసయ్యని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నేనా, నీవా, నీ సంఘమా, మా సంఘమా? ప్రియులారా, గమనించాల్సింది, ఒక స్థలం ఒక వ్యక్తికి పరలోకాన్ని ప్రసాదించేటట్టయితే నేను వచ్చి ఆ స్థలంలో చేరిపోతాను. ఒక వ్యక్తి ఒక గుంపును పరలోకానికి నడిపించేటట్టయితే నేను వచ్చి ఆ వ్యక్తితో చేరిపోతాను. ఒక సిద్ధాంతం ఒక వ్యక్తిని పరలోకానికి నడిపించేటట్లయితే నేను వచ్చి చేరిపోతాను. సిద్ధాంతం పెళ్లి చేసుకోకూడదు, అదే గనక మనల్ని పరలోకానికి నడిపిస్తే ఇప్పుడే మా భార్యను వదిలిపెడతాను, ఇక్కడే ఉంది మా భార్య, నేను వదిలిపెట్టేస్తాను, నేను ఇద్దరు పోయి విడాకులు తీసుకొని వాళ్ళలో చేరిపోతాను. స్త్రీ సంఘంలో మాట్లాడకూడదు అనే సిద్ధాంతమే పరలోకానికి తీసుకెళ్లేటట్లయితే ఈ ఘోరాలన్నీ ఎందుకు, ఈ కూటాలన్నీ ఎందుకు? ప్రియులారా, ఓ స్థలము కాని, ఓ వ్యక్తి కాని, ఒక సిద్ధాంతం కాని మనిషిని పరలోకానికి తీసుకువెళ్ళదు. ఇది దయ్యం కలుగజేసిన ఆలోచనలు. అసలైన దేవుని వాక్యాన్ని అనుసరించనివ్వకుండా మనుషునికి ఏదో మబ్బు కలిగించడానికి సాతానుడు పెట్టిన ఆయుధాలు ఇవే. మీ కళ్ళు తెరవండి. దేవుని గ్రంథంలో సువార్తలో ఉన్న మహిమ మీ మనోనేత్రములకు కనిపించినట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత కలుగు చేసిన గుడ్డితనం పోవాలంటే సర్వోన్నతుడైన దేవుని పాదాల చెంత ఉపవాసాలతో కన్నీళ్లతో మొరపెట్టినప్పుడే ఆ కళ్ళలో నుండి పొరలు రాలి అసలు సత్యమేదో మనకు అర్థమవుతుంది. అంతేకాని ఎవరో చెప్పారు దాన్నే మేము అనుసరించాలి, ఎవరో మాట్లాడుతున్నారు దాన్నే మేము వినాలి, ఎవరో ఇక్కడ కట్టారు అందులోనే మేము కూర్చోవాలి. ఓహో, సాతానుడు చాలా తెలివిగా దేవుని జనాంగాన్నంతటినీ కూడా నరకానికి పంపిస్తూ ఉంది. దయచేసి గమనించవలసిన మాట, దేవుని వాక్యములు మనం చదువుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములు కొన్ని ప్రత్యేకమైన కార్యాలు కుటుంబ మనకు ప్రభుల వారు సాదృశ్యంగా కనిపింపజేశారు. అబ్రహాము యొక్క కుటుంబం ఆదికాండం 24వ అధ్యాయం. అబ్రహాముకు ఒక పనివాడున్నాడు, పెద్ద దాసుడున్నాడు, అతని పేరు ఎలియేజరు. అబ్రహాము ఒక రోజున పిలిచాడు, ఓ ఎలియేజరు, నా కుమారుడికి ఈడొచ్చాడు, నా సొంత జనములో నా కుమారుడికో పెళ్లి కుమార్తెను తీసుకొని రావాలి. అతని దగ్గర ప్రమాణం చేయించుకొని పంపించాడు. ఎలియేజరు ఒంటెలతో, ఎలియేజరు కొంత సామాగ్రితో తన యజమాని కుమారుడైన ఇస్సాకుకి పెళ్లి కుమార్తెను తీసుకురావటానికి వెళ్ళాడు. ఆయన ప్రయాణమై వెళ్లి ఓ స్థలంలో ఒక కుమార్తెని కనుగొన్నాడు. ఈ చరిత్ర మీకు బాగా తెలుసు. ఆమె కుటుంబంలో వారి పెద్దలతో మాట్లాడి ఆమెను తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆమె పేరు రిబకా. అమ్మా రిబకమ్మ తల్లి, నువ్వు పెళ్లాడే భర్తని నువ్వు చూసావమ్మా? నీవు పెళ్లాడే భర్త ఎలాగుంటాడు తల్లి? ఎత్తుగా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, ఎర్రగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, ఉద్యోగం ఉందా, నిరుద్యోగ, ఆస్తిమంతుడా, ఆస్తి లేనివాడా? ఆ తల్లి కేవలం ఎలియేజరు మాటల మీద నమ్మకం నుంచి బయలుదేరుతూ ఉంది. ఆ తల్లి కేవలం ఎలియేజరు మాటల మీద నమ్మకం నుంచి బయలుదేరాది. అబ్రహాము, ఇస్సాకు, నా కుమారునికి పెళ్లి చేయాలనే తండ్రి, పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న కుమారుడు, వీళ్ళిద్దరూ ఏమీ ప్రయత్నాలు చేయలేదు. మధ్యలో ఎవరో ఇంకొక ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన పేరు ఎలియేజరు. అబ్రహాం తండ్రి అయిన యెహోవాకి గుర్తు, ఇస్సాకు యేసు ప్రభుల వారికి గుర్తు. వీళ్ళిద్దరూ నిశ్శబ్దంగా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన పనిచేసే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు.
ఆయన పేరు ఎలియేజర్. తండ్రి అయిన దేవుడికి కుమారుడైన క్రీస్తుకి మధ్యన పనిచేస్తున్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెబెకమ్మ తల్లి ఎలియేజరు మాటలు విన్నది. రెబెకమ్మ తల్లి తన మామయ్యన అబ్రహామును చూడలేదు, తాను పెళ్లాడబోయే భర్తను చూడలేదు. మధ్యన ఉన్న ఎలియేజరు మాటలు విన్నది. రాత్రి సమయమందు తల్లి, నా ప్రియమైన తండ్రి, రాత్రి సమయమందు నా ప్రియమైన తల్లి తండ్రి, ఎలియేజరులాగా లేక ఎలియేజరుకు సాదృశ్యంగా మన మధ్యలో పనిచేస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు విని రిబ్కాలాగా మనం బయలుదేరి రావాలి. రిబ్కాలాగా మనం సిద్ధపడాలి. రిబ్కాలాగా పెళ్లి కుమారుని కొరకు ఆయుత్తపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బోధ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనలు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడడం, పరిశుద్ధాత్మ ఇచ్చే వరాలు, పరిశుద్ధాత్మ ఇచ్చే ఆ తలాంతులు, పరిశుద్ధాత్మ యొక్క ఫలములు పరిశుద్ధాత్మ చేత సరిచేయబడడం, ఇలాంటిది సంఘంలో ఉండాలి. ఈ రోజున ఇలాంటివి సంఘంలో ఉండాలి. నన్ను బాగా గమనించవలసిన విషయం, వింటున్న తల్లి, నా ప్రియమైన తండ్రి, ఆ తల్లి తన తండ్రిని, తల్లిని, తోబుట్టిన వారిని విడిచిపెట్టి బయలుదేరారు. వారింట్లో ఆ తల్లిని ఏమన్నారు తెలుసా వారి సోదరుడు? అమ్మా రిబ్కా సహోదరి, నువ్వు వేలాది వేల మందికి తల్లి అవుతావమ్మా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పారు. వారు కూడా ఆ పెళ్లి భర్తని ఎవరినో చూడలే, ఆశీర్వదించి పంపారు. ఎలియేజరు ఆమెను ఒంటి మీద కూర్చోబెట్టుకొని వెనక్కి తీసుకుని వస్తూ ఉన్నాడు. పిల్లరా బాగా గమనించాల్సింది, వాక్యంలో ఏం రాయబడిందంటే ఆదికాండం 24, 63, 64, 65, 66, 67 వచ్చిన వాక్యంలో ఈ రీతిగా చెప్పబడింది. ఏమని రాయబడిందో తెలుసా? ఇస్సాకు పొలములో, దక్షిణ పొలములో ఆయన తిరుగుతూ ఉన్నాడని వాక్యం సెలవిస్తారు. అక్కడ ఆత్సాలు దక్షిణపు పొలము కలిగిన తల్లి, ఇక్కడ ఇస్సాకు దక్షిణ పొలములో ఉంటున్నాడు. దక్షిణ పొలములో తిరుగుతూ ఉన్నాడు. ఆయన ధ్యానం చేయటానికి వచ్చాడు, ఆయన ప్రార్థన చేయటానికి వచ్చాడు. యవన కన్యకలారా దయచేసి గమనించవలసిన విషయం, యవనస్తులారా గమనించాలి. వివాహము కావలసినటువంటి వ్యక్తి పొలములో ధ్యానం చేస్తూ ఉన్నాడు, సంఘంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తనకు కాబోయే భార్య కొరకు పరలోకంలో ఉన్న తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఇస్సాకు పొలములో నుండి ఆ దూరాన వస్తున్నటువంటి ఒంటెలను కన్నులెత్తి చూశాడు. ఒంటెల మీద వస్తున్నటువంటి రిబ్కా తల్లి కూడా ఆ ఎలియేజరుతో అంటుంది, ఏమంటుందో తెలుసా? ఆ పొలములో అటు ఇటు తిరుగుతున్న వ్యక్తి ఎవరు? ఎలియేజర్ అంటున్నాడమ్మా, అతడే నా యజమాని కుమారుడు, అతడే నిన్ను వివాహము చేసుకునేవాడు, ఆయనేనమ్మా నిన్ను వివాహం చేసుకునేది, అతడే నా యజమాని అయిన అబ్రహాము యొక్క కుమారుడు. ఆయన పొలంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. వింటున్న దైవ జనాంగమా, నా యేసుక్రీస్తు ప్రభువా తన తండ్రి ఇంట లేడు, లేక పెళ్లి కుమార్తె ఇంట లేడు. ఆయన దక్షిణపు పొలంలో మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆయన తండ్రి ఇంట లేడు, పరలోకంలో లేడు, పెళ్లి కుమార్తె ఇంట లేడు, సంఘంలోనూ లేడు. ఆయన మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? తన కొరకు సిద్ధపడి వస్తున్న పెళ్లి కుమార్తె నిమిత్తం, రిబ్కమ్మ నిమిత్తం. ఆమె బెతుయేలు కుటుంబంలో నుండి వచ్చారు, అంజుని కుటుంబంలో నుండి వస్తోంది. సంఘము కూడా ప్రేమైనటువంటి వాళ్ళరా, అన్య జనాంగం, పాప సంబంధమైన జీవితంలో జీవిస్తున్న మనం, పనికిరాని జీవితాల్లో జీవిస్తున్న మనం, క్రీస్తు ప్రశస్తమైన రక్తముతో కడగబడ్డాం. క్రీస్తు ప్రభుల వారి పవిత్రమైన రక్తముతో కడగబడి యేసు క్రీస్తు ప్రభుల వారి కొరకు సిద్ధపడి బయలుదేరవలసిన వారం. నన్ను బాగా గమనించాలి. ఎప్పుడైతే ఎలియేజరు ఇతడే నీవు వివాహము చేసుకునే వ్యక్తి అని అన్నాడు, ఆమె ఒంటి మీద నుండి క్రిందికి దిగి తన ముఖమునకు ముసుగు వేసుకున్నది అని వాక్యం సెలవిస్తారు. ఈ రెండు విషయాలు బాగా గమనించాలి. ఆమె ఒంటి మీద నుండి క్రిందికి దిగాయి. ప్రేమైన వాళ్ళ దిగకపోతే ఏముంది? వివాహము చేసుకునేవాడు అక్కడే ఉన్నాడు, దిగకపోతే ఏముంది? నన్ను బాగా గమనించాలి. దిగాలి, దిగాలి, ఒంటె మీద నుండి క్రిందికి దిగాలి. బాగా గమనించాలి. ఏమి ఒంటె పరిస్థితి ఏమిటి? ఎందుకు రిబ్కా దిగాలి? ఒంటె అనేటటువంటి దాన్ని గురించి లేవీకాండం 11వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. బహుశా 11:4వ వచనంలో అనుకుంటా వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. ఆ దినములలో ప్రభుల వారు మోషేతో ఈ విధంగా చెప్పాడు, ఇశ్రాయేలీయులు ఏం భుజించాలి, ఏం భుజించకూడదు,
ఏవి పవిత్రమైన జంతువులు, ఏవి పవిత్రం కాని అపవిత్రమైన జంతువులని ప్రభుల వారు చెప్తూ ఒంటెను గురించి మాట్లాడుతూ ఒంటె అపవిత్రమైన జంతువు అని చెప్పాడు. ఒంటె అపవిత్రమైన జంతువు. ఇస్సాకును పెళ్లాడేటటువంటి రిబెకమ్మ అపవిత్రమైన వాహనం మీద ఎక్కువ వస్తూ ఉంది. అపవిత్రమైన జంతువు మీద ఆమె బయలుదేరి వస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని వివాహమాడే సంఘము అపవిత్రత మీద బయలుదేరి రాకూడదు. అపవిత్రత కలిగి రాకూడదు. అపవిత్రత కలిగి రాకూడదు. అపవిత్రత ఉండి రాకూడదు. అపవిత్రమైన జీవితాన్ని కలిగి ఈ పరమ ఇస్సాకైన యేసు ప్రభుల వారిని పెళ్లాడటానికి రాకూడదు. ఆ రిబెకమ్మ ఒంటెను దిగిన రీతిగా, అంటే దాని అర్థం రిబెకా ఒంటెను కాదు, అపవిత్రత నుండి క్రిందికి దిగాది. హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రత నుండి క్రిందికి దిగాది. సంఘమా, ఈ రోజున నీవు నేను ఆలోచించవలసిన విషయం, ఓ క్రీస్తు సంఘమా, ఓ క్రీస్తు సంఘమా, ఓ పరమ ఇస్సాకైన యేసు క్రీస్తు ప్రభుల వారిని పెళ్లాడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అపవిత్రత నుండి క్రిందికి దిగాలి. దేవుని వాక్యం సెలవిస్తారు, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. ఈ సంఘంలో, ఆ సంఘంలో ఈ బోధకుడు ఆ బోధకుడితో ఉంటేనే మీరు పరలోకానికి అని చెప్పలేదు. దేవుని వాక్యం సెలవిస్తాడు, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరని వాక్యం సెలవిస్తాడు. పరిశుద్ధత అవసరం, పరిశుద్ధత అవసరం, పరిశుద్ధత అవసరం. ఏ రీతిగా ఒక వ్యక్తికి పరిశుద్ధత వస్తాడు, ఏ రీతిగా ఒక వ్యక్తి పరిశుద్ధుడు అవుతాడు, దేవుని వాక్యం సెలవిస్తాడు. క్రీస్తు ప్రశస్తమైన రక్తం కడిగి మనల్ని శుద్ధీకరించెను. యేసు ప్రభుల వారి రక్తం మనల్ని కడగాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ప్రియమైన వాళ్ళరా, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా తన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ సంఘం ముడత కాని, కళంకం కాని, అటువంటిది ఏది కూడా లేకుండా ఆ సంఘం దేవుని ఎదుట, అతని ఆ శరీరం, ప్రాణం, ఆ తర్వాత ఆత్మ నిందారహితంగా నిష్కలంకంగా కనిపించడానికి వాక్య ఉదక స్నానము చేయిస్తున్నానని వాక్యంలో చెప్పబడింది. దాని అర్థం, ఒక వ్యక్తి క్రీస్తు రక్తముతో కడగబడిన తరువాత వాక్యము ద్వారా కూడా కడగబడుతూనే ఉండాలి. వాక్యం విన్నప్పుడంతా కడగబడుతూ ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ ప్రాణం, ఈ శరీరం, ఈ ఆత్మ ఒక్క రోజున దేవుని ఎదుట ధైర్యముగా, నిష్కలంకంగా, పవిత్రంగా దేవుని ఎదుట తీర్పు కొరకై నిలబడటానికి ప్రతి రోజు కూడా వాక్యముతో మనం కడగబడుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రత నుండి దిగాలి తల్లి, అపవిత్రత నుండి దిగాలి నా ప్రేమైన తండ్రి. పరిశుద్ధత లేకుండా ఎవరూ దేవుణ్ణి చూడలేరు. నేను పరిశుద్ధుడు కావాలంటే క్రీస్తు రక్తముతో కడగబడాలి. నేను పరిశుద్ధుడు కావాలంటే వాక్యం విన్నప్పుడంతా, వాక్యం ఎదుట నేను నిలబడి నాలో ఉన్న లోపం నాకు తెలిసినప్పుడంతా ప్రభువా నన్ను కడగమని కన్నీళ్లు కార్చాలి. దయ్యం ఏం చేస్తాదంటే మన ప్రక్క నుండి వాక్యం బోధించేటప్పుడు వాక్యం విని, ఈ వాక్యం నాకు కాదు ఈ సిస్టర్కి, ఈ వాక్యం మాకు కాదు ఆ సంఘానికి, ఈ వాక్యం మాకు కాదు ఆ పాస్టర్ గారికి అని రివర్స్ కొడుతూ ఉంటుంది దెయ్యం. అయితే మనం ఆ రీతిగా కాదు. పరలోకానికి యేసు ప్రభుల వారి పెళ్లి భార్యలు కావాలంటే వాక్యం విన్నప్పుడంతా, ఈ వాక్యం నాకే ప్రభువా, ఈ వాక్యం విన్నప్పుడంతా నాలో పాపం నీ వాక్యం ద్వారా తెలిసాది. ఈ వాక్య ప్రకారంగా నన్ను కడిగి శుద్ధీకరించు, ఈ వాక్య ప్రకారంగా నన్ను కడిగి శుద్ధీకరించమని కన్నీళ్లతో మనం మొరపెట్టాలి. క్రీస్తు రక్తంతో కడగబడింది వాస్తవమే, అయితే వాక్యంతో కూడా నువ్వు కడగబడాలి. నీలో మచ్చ కాని, డాగు కాని, కలంకం కాని, ఏ అపవిత్రత లేకుండా వాక్యముదక స్నానం చేయాలి. వాక్యంతో నిన్ను కడుక్కోవాలి. ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, దేవుని వాక్యం సెలవిస్తాను, రిబెకమ్మ దిగాది, ఒంటె మీద నుండి దిగాది. అంటే ప్రియులారా గమనించాల్సింది, పరమ ఇస్సాకును పెళ్లాడే రిబెకమ్మ సంఘం దేని మీద ఎక్కి వస్తుందో తెలుసా? ఒంటి మీద. అంటే దాని అర్థం, యేసు ప్రభుల వారిని పెళ్లాడేటటువంటి సంఘం ఈ రోజున అపవిత్రతలో ఎత్తుగా ఉంది. ఒంటె మెడ చాలా ఎత్తయింది, చాలా ఎత్తయింది ఒంటె. సంఘం ఈ రోజున అపవిత్రతలో చాలా ఎత్తులో కూర్చొని యేసు ప్రభుల వారిని పెళ్లి చేసుకోవటానికి వస్తూ ఉంది. చాలా ఎత్తైన స్థలంలో కూర్చుంది సంఘం అపవిత్రతలో. నన్ను బాగా గమనించాలి. ఒక్కరు చెప్పండి, ఎవరైనా మా సంఘంలో అందరూ పరిశుద్ధులనే వాళ్ళు చేయి పైకెత్తండి.
మా సంఘంలో అపరిశుద్ధమనే శబ్దమే లేదని వాళ్ళు చేయి పైకెత్తండి. దైవజనమా, సంఘంలో ఈ రోజున అపవిత్రత ఎత్తైపోయాది. ఈ అపవిత్రతను క్రీస్తుని పెళ్లి చేసుకోవటానికి మాత్రం రాకు. దాని నుండి క్రిందికి దిగు, దాని నుండి క్రిందికి దిగు. రేపుకమ్మ కిందికి దిగాలి. రెండవ కార్యం ఏం చేశాదో తెలుసా? తన ముఖమునకు ముసుగు వేసుకున్నది. అంటే దాని అర్థం, తాను పద్దనురాము నుండి బెతుయేలు కుటుంబం నుండి తీసుకొచ్చిన అపవిత్రత నుండి క్రిందికి దిగిన తర్వాత తిరిగి లోతు బారి వలె వెనక్కి చూడకుండా, అపవిత్రతని చూడకుండా ముసుగు వేసుకున్నది. అపవిత్రత నుండి క్రిందికి దిగిన తర్వాత తిరిగి అపవిత్రతను చూడకుండా ముసుగు వేసుకున్నది. అపవిత్రతను చూడకుండా ముసుగు వేసుకుంది. అపవిత్రతను మాట్లాడకుండా ముసుగు వేసుకుంది. అపవిత్రతను వినకుండా ముసుగు వేసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి చెప్తాం, హల్లెలూయా. సంఘమా, అపవిత్రతను చూడకు, అపవిత్రతను వినకు, అపవిత్రతను మాట్లాడకు. దయచేసి ముసుగు వేసుకో, దయచేసి ముసుగు వేసుకో. ఇప్పుడు ఇస్సాకు ఆ స్థలంలోనికి వచ్చాడు. రెబెక్కను చేయి పట్టుకొని ఎలియేజరు జరిగిన సమాచారం అంతా, రెబెక్కను గురించి ఎలియేజరు సమాచారం అంతా చెప్పాడు. ఇప్పుడు ఇస్సాకు రెబెక్కను తీసుకొని తన తల్లి గుడారమైన షారా గుడారంలోనికి తీసుకువెళ్ళాడు. తల్లి గుడారమైన షారా గుడారంలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఏం రాయబడిందో తెలుసా? రెబెక్కను అతడు పరిగ్రహించి రెబెక్కను వివాహము చేసుకొని రెబెక్కను ప్రేమించాను. మూడవది ప్రేమ. మొదటిది పరిగ్రహించి రెబెక్కను చేయబట్టి తన తల్లి గుడారంలోకి తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత పరిగ్రహించడం అంటే ఒప్పుకోవడం. నేను పెళ్లి చేసుకుంటాను, నీవు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఒప్పుకోవడం. తీలారా గమనించాల్సింది. రెండవది వివాహం. మూడవది ప్రేమ. మూడవది ప్రేమ. వింటున్న దైవ జనాంగమా, ఈ రాత్రి సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు ఇచ్చే రెండవ ఆశీర్వాదం, పరలోకపు ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలంటే ఒంటెను దిగాలి. మొదటి ఆశీర్వాదం, లోకరీతి అయిన దీవెన నీవు పొందుకోవాలంటే గాడిదను దిగాలి. ఈ రెండింటి మీద విశ్వాసి ప్రయాణం చేస్తున్నాడు. గాడిద మీద, ఒంటె మీద. పరమ ఇస్సాకైన యేసు ప్రభుల వారిని పెళ్లి చేసుకోవాలంటే గాడిద మీద నుండి, ఒంటె మీద నుండి దిగాలి. అపవిత్రత నుండి దిగాలి. ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు, అయ్యో అపవిత్రమైన ప్రజల మధ్యన నేను నివాసం చేస్తున్నాను గనుక నా పెదవులు అపవిత్రమని. అపవిత్రమైనటువంటి పెదవుల్ని సరిచేయటానికి ప్రభు చేసిన కార్యం, తన సింహాసనం వద్ద నుండి కారు చిచ్చును తీసుకువెళ్లి పెట్టి ఆయన పెదవులకు పెట్టి ఇది నీకు తగినది అని చెప్పాడు. పరిశుద్ధాత్మతో అతని పెదవులను కాల్చాడు. ఇది నీకు తగినది ప్రవక్త, ఇది నీకు తగినది యెషయా. ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, ఈ రాత్రి సమయమందు యేసయ్యని వివాహం చేసుకొని ఉద్దేశించిన ప్రతి సంఘం అపవిత్రత నుండి క్రిందికి దిగండి. ఏది అపవిత్రత? నీ నోటితో మాట్లాడే మాటల ద్వారా కూడా అపవిత్రమైపోతున్నావు. నీ కంటితో చూసే చూపుల ద్వారా అపవిత్రమైపోతున్నావు. ఇతరులు మాట్లాడిన మాటలు వింటూ నీవు అపవిత్రమైపోతున్నావు. రెబెక్కమ్మ తల్లి ముసుగు వేసేసుకుంది. రెబెక్కమ్మ తల్లి ఒంటి మీద నుండి క్రిందికి దిగిన తరువాత ముసుగు వేసుకున్నది. ఈరోజు అపవిత్రత అనేది నీ కంటిలో కానీ, నీ పెదవుల్లో కానీ, నీ నాలుకలో కానీ, నీ వినికిడిలో కానీ ఉండకూడదు. భక్తుడైన దావీదు అంటున్నాడు, మోసకరమైన నాలుక నుండి, కపటమైన పెదవుల నుండి నన్ను విడిపించు. రోజుకేడు పర్యాలు దేవుని స్తుతించి ప్రతి రాత్రి కన్నీరు విడిచి ప్రార్థన చేసే దావీదు అంటున్నాడు, మోసకరమైన నాలుక, కపటమైన పెదవుల నుండి నన్ను విడిపించు. ప్రభా, ఇవి నన్ను పరలోకానికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నాయి. దైవ జనాంగమా, ఒక బోధకుడు మంచి బోధకుడే, ఆయన నోరు మంచిది కాదు. ఆయన మంచి ప్రసంగాలు చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తే రోగాలు బాగవుతాయి, దయ్యాలు పారిపోతాయి. నోరు మంచిది కాదు. భక్తుడైన దావీదు అంటున్నాడు, మోసకరమైన నాలుక, కపటమైన పెదవుల నుండి నన్ను విడిపించు. ఈ రెండు నన్ను పరలోకానికి వెళ్ళనివ్వకుండా పట్టుకున్నాయి. ప్రభువా, రాత్రి ఆలోచన చెయ్యి. రెండవ ఆశీర్వాదం,
యేసు ప్రభుల వారిని వివాహం చేసుకొని ఉద్దేశించిన ప్రతి సంఘము కూడా అపవిత్రత నుండి దిగండి. మీ సిద్ధాంతాలు మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళాం. మీరు కట్టుకున్న 4 గోడలు మిమ్మల్ని ఆ 4 గోడల మధ్యన మిమ్మల్ని పెళ్లి కుమార్తెగా చేయలేరు. మీకున్న నాయకుడు మిమ్మల్ని కట్టగట్టుకొని మోసుకొని వెళ్ళలే. సంఘమా, అపవిత్రత నుండి కిందికి దిగు. నా యేసు క్రీస్తు ప్రభువ దక్షిణపు పొలంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అంటే దాని అర్థం సంఘానికి దగ్గరగా ఆయన తిరుగుతూ ఉన్నాడు. వస్తానని చెప్పిన దేవుడు ఆలస్యం చేయకుండా వస్తాడు. ఆయన తప్పకుండా వస్తాడని చెప్పిన మాట ప్రకారముగా దక్షిణపు పొలము దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. రిపుకమ్మలాగా సంఘం బయలుదేరి వెళ్ళాలి. ఎలాగో తెలుసా? ఆ ఒంటి మీద నుండి కిందికి దిగి అపవిత్రత నుండి కిందికి దిగి ఏ దైవజనుడు చెప్పగలడు ఈ రాత్రి నేను పరిశుద్ధుడని? ఏ సంఘం చెప్పగలదు ఈ రాత్రి నేను పరిశుద్ధుడని? దేవుని వాక్యం సెలవిస్తాది. మిమ్మల్ని పిలిచినది పరిశుద్ధులుగా ఉండుటకే కాని అపరిశుద్ధులుగా ఉండటానికి కాదు. మిమ్మల్ని పిలిచింది పరిశుద్ధులుగా ఉండటానికి. ఎందుకో తెలుసా? మీరు నా పెళ్లి భార్యలు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేదు. 3వది, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండు. నా దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నా దేవుని వాక్యం పరిశుద్ధమైనది, మనము పరిశుద్ధంగా ఉండాలి. నా దేవుని రాజ్యం పరిశుద్ధమైనది, ఆయన సంఘం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధమైన వాడు, ఆయన వాక్యం పరిశుద్ధమైనది, ఆయన రాజ్యం పరిశుద్ధమైనది, ఆయన సంఘం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అపరిశుద్ధంగా ఉండకూడదు. ఏవేవో క్వాలిఫికేషన్స్ చెప్పొచ్చు నీకు. ఒకే క్వాలిఫికేషన్, ఒకటే పరలోకానికి వెళ్ళటానికి. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. వింటున్న దైవ జనాంగమా, ఈ రాత్రి సమయమందు ప్రభు దగ్గర మొరపెట్టాల్సింది ఒకటి. ఇంతకాలం దక్షిణపు పొలంలో ఉండి సంఘంలో ఉండి నాకు ఆశీర్వాదం లేదనే ప్రతి బిడ్డ, నాకు ఆశీర్వాదం లేదనే ప్రతి బిడ్డ, నా కుటుంబానికి ఆశీర్వాదం లేదనే ప్రతి బిడ్డ, ఇదిగో ప్రభా గాడిద స్వభావం నుండి క్రిందికి దిగుతున్నా, పల్లపు మడుగులు నీళ్లు నాకు పంపండి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు నాకు ఇవ్వండి ప్రభా. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వండి ప్రభా. ఇదిగో తండ్రి, ఒంటి మీద నుండి క్రిందికి దిగుతున్నా, అపవిత్రత నుండి క్రిందికి దిగుతున్నా. నేను క్రీస్తు ప్రభుల వారి పెళ్లి భార్యగా నన్ను చేయండి ప్రభా. ఈ 2 ఆశీర్వాదాలు ఈ రాత్రి సమయమందు ఈ రాజమండ్రి పట్టణంలో ఉన్న మీరు పొందుకొని వెళ్ళాలి. ఈ 2 ఆశీర్వాదాలు సర్వోన్నతుడైన దేవుని ద్వారా మీరు పొందుకొని వెళ్ళాలి. దయచేసి కళ్ళు మూసుకున్నాం. నమ్మదగిన దేవుడు ఈ రాత్రి సమయమందు ఈ ఆశీర్వాదాలకి మనల్ని వారసునిగా చేసి పంపాలి. ఈ ఆశీర్వాదాలు మనం పొందుకొని వెళ్ళాలి. దైవ జనాంగమా దేవుడి దగ్గర మొరపెట్టవలసిన సమయం ఇది. దైవ జనాంగమా, దేవుని వద్ద కన్నీరు కార్చవలసిన సమయం ఇది. దక్షిణపు పొలములో ఉండి కూడా ఆశీర్వాదం లేకుండా ఎంతో మంది నష్టపోతూ ఉన్నారు. అయ్యో నాకు ఆరోగ్యం లేదు, అయ్యో నాకు ఆర్థికం లేదు, అయ్యో నాకు అభివృద్ధి లేదు, అయ్యో నాకు ఆశీర్వాదం లేదు, అయ్యో నాకు దీవెన లేదు, అయ్యో నా పిల్లల అభివృద్ధిలోకి రాలేదు, అయ్యో నా సంపాదన నాకు ఉపయోగపడడం లేదు, అయ్యో నా కష్టార్జితం వ్యర్థమైపోతుంది. ఆశీర్వాదం లేదనుకునే ప్రతి తల్లి, ప్రతి తండ్రి ప్రభు దగ్గర ఈ రాత్రి సమయమందు మొరపెట్టవలసిన సమయం. తల్లి, రాత్రి సమయమందు మొరపెట్టవలసిన సమయం. ప్రభా, ఇదిగో దక్షిణ పొలంలోకి నేను వస్తున్నాను, మీ సంఘంలోకి నేను వస్తున్నాను ప్రభా. నేను దక్షిణపు పొలంలోకి వస్తున్నాను. మొదట నేను గాడిద మీద నుండి క్రిందికి దిగుతున్నాను. నాకున్న పరధ్యానం, నాకున్న నిర్లక్ష్యం, నేను తినవలసినవి తినకుండా తినకూడనివి తింటూ ఉన్నాను, తాగవలసినవి తాగకుండా తాగకూడనివి తాగుతున్నాను, చేయవలసిన స్నేహాలు చేయకుండా చేయకూడని స్నేహాలు చేస్తున్నాను, వెళ్ళకూడని స్థలములకు వెళ్లకుండా పనికిరాని స్థలాలకు వెళుతున్నాను. అయ్యో ప్రభువా, నాకు ఆశీర్వాదం లేదు, నాకు దీవెన లేదు, నా కుటుంబానికి ఆశీర్వాదం లేదు, నా పిల్లలకి ఆశీర్వాదం లేదు. నేను పతనమైపోయా, నాశనమైపోయా, దీవెన లేదు ప్రభా. ఈ రోజు ఆ గాడిద స్వభావం నుండి నేను క్రిందికి దిగుతాను స్వామి. గాడిద స్వభావం నుండి క్రిందికి దిగుతాను. ఇదిగో సంఘంలోకి నేను వస్తాను ప్రభా, సంఘంలోకి నేను వస్తాను. తండ్రి, నీ రక్తంతో నన్ను కడగండి, నీ రక్తంతో నన్ను కొనండి. ఇదిగో నేను సంఘంలోకి వస్తున్నా. ఆ పల్లపు మడుగుల నీళ్లు, మెరక మడుగుల నీళ్లు నా మీద ప్రవహించని. హల్లెలూయా. అడుగు తల్లి, రాత్రి సమయమందు నిజంగా ఆ కృపగల దేవుడి స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ మీద కనికరాన్ని చూపెట్టి ఆయన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడేమో. దయచేసి మొరపెడదాం. ప్రియ దైవ జనాంగమా,
ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానియేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావాని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712252929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.